హలో. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. కరుణాకర్ సార్. నమస్తే. సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే గుడ్ నమస్తే మార్నింగ్ సార్. సార్. బాగున్నారు కదా గుడ్ సార్? మార్నింగ్. బాగున్నాను సార్. కొంచెం బిజీగా సార్ ఉంటే. జస్ట్ మాట్లాడదామని. ఓకే సార్. రాజేష్ సార్ గుడ్ మాట్లాడు మార్నింగ్ సార్. సార్. రాజేష్ సార్. నమస్తే వెల్కమ్ సార్. రాజేష్ నమస్తే సార్. నమస్తే సార్. ఓకే ఓకే సార్. ఓకే, కరుణాకర్ సార్ ఎలా ఉంది సార్ అప్డేట్? సూపర్ సార్. సూపర్ సూపర్. ఎట్లా మొన్న సూపర్? చూసాము పాపం. మీరు మామూలు విషయం కాదు సార్. కానీ మాకు ఒకటే బాధ సార్, మీరు రాజేష్ సార్ బాగా సఫర్ అవుతున్నారు సార్. నిజంగా ఆ యొక్క మాటలు వింటుంటే చాలా బాధ వేస్తుంది సార్. కానీ ఆలోచించాలి సార్, ఎవరు వాళ్ళ మనస్సాక్షిగా ఆలోచించి అనేది మాట్లాడితేనే బాగుంటుంది సార్. ఏదైనా కూడా ఎవరికైనా ఉంటుంది సార్, ఏదైనా కూడా ఉంటాయి. కానీ అనుకుంటే ఏమొస్తుంది సార్? ఏం రాదు. మన నోటి మాట తప్ప ఏది ఉండదు సార్. ఏంటంటే రేపటి రోజు అనేది ఒకటి ఉంటుంది సార్. ఆ రోజు అనేది ఎవరు బాధపడద్దు. కానీ ఓకే ఓకే, అదే ఇట్లాంటివి వింటుంటే సార్ ఏంటంటే చెప్పలేదు సార్. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది కదా సార్. నేను ఒకలాగా ఆలోచిస్తున్నా, రాజేష్ సార్ ఒకలాగా ఆలోచిస్తారు, ఇంకొకరు మీరు ఒకలాగా ఆలోచిస్తారు. అంటే ఒక్కొక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది మనం చేసేటువంటి పీవీసీ బిజినెస్ పని కాబట్టి. అంటే వాళ్ళు మాట్లాడాలి సార్. అది కరెక్టా రైటా, వాళ్ళ మనసులో ఏమనిపిస్తుంది అన్న విషయాలు బయట రావాలి. బయట వస్తేనే ఆ డిస్కషన్ జరుగుతుంది. డిస్కషన్ లో కొన్ని విషయాలు బయటకు వస్తాయి కాబట్టి అది రావాలి. సార్ సార్ సార్. డిస్కషన్ ఒక్కొక్కరు అనేది బాధ పెట్టే విధంగా ఉండద్దు సార్. అట్లా డిస్కషన్ అనేది బాధ పెట్టే విధంగా ఉండద్దు. ఉండనే సార్. వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో మనకు తెలియదు కదా సార్. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళు ఎట్లా పరిస్థితుల్లో బిజినెస్ లోకి వచ్చారు, ఎట్లా పెట్టుబడులు తీసుకొచ్చారో మనకు తెలియదు. అంటే ఏ మనం ఎప్పుడు ఫేస్ టు ఫేస్ మనం చూసుండం. ఒకసారి వస్తారు, మీటింగ్ లో వస్తాం మనం, మన ఫ్యామిలీ అవునవును. అనుకున్నప్పుడు. ఆ, మనం అంతా ఒక ఫ్యామిలీ అనుకున్నప్పుడు ఒకరినొకరు డిస్కస్ చేసుకుంటూ కొన్నిసార్లు ఆ, అట్లా అవుతా ఉంటాయి. అది మనం అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు సార్ ముందుకి. అంతే సార్. ఓకే ఓకే సార్. సరే ఓకే సార్. ఏం లేదు, నేను మాట్లాడక చాలా రోజులు అవుతుంది. మీ వాయిస్ చాలా రోజులు అవుతుంది. జస్ట్ 2-3 days అవుతుంది. సరే ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే. లోకేష్ హ్యాండ్ రైజ్ చేస్తారు. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్, అయితే మాట్లాడాలి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇది సేఫ్ లో హిస్టరీ క్లియర్ చేసేది ఎక్కడ సార్ అది? ఫోన్ సార్. ఉమ్, మీరు ఒక నిమిషం ఉండండి, నేను చూస్తాను. కింద ఎక్స్ప్లోరర్ ఉంది కదా సార్, ఆ, అక్కడ క్లిక్ చేయండి ఒకసారి. చేసిన క్లిక్ చేసి పైన త్రీ లైన్స్ ఉన్నాయి కదా లెఫ్ట్ సైడ్, సార్. అక్కడ మీకు ఏమేమి కనిపిస్తున్నాయి? ఫేవరెట్స్, బిఎస్సి, పోలగాన్. కింద ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా తీసేసేయండి. కింద బిఎస్సి పాలిగాన్ అయితే ఆర్బిట్రామ్ కింద ఏమేమి ఉన్నాయి? టోకెన్ ఫార్మింగ్, టోకెన్ స్టేకింగ్, టోకెన్ అవి ఫార్మింగ్. తీసేసి మళ్ళీ రిఫ్రెష్ చేసుకొని కొత్తగా పైన సెర్చ్ చేయండి సార్. పైన సర్చ్ బార్ ఉంది కదా, సార్. కింద ఉన్నవి ఆ టోకెన్ ఫార్మింగ్ ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే పెట్టినారో ఆ హిస్టరీ మొత్తం తీసేయండి. అవి ఎట్లా సెలెక్షన్ రావడం లేదు, సెలెక్షన్ చేయడానికి. అది దానిపైన ఒక 2 seconds హోల్డ్ చేయండి సార్. చేసిన సార్. స్క్రీన్ అన్ఫేవరెట్ షేర్ చేయండి సార్. స్క్రీన్ షేర్ అవ్వట్లేదా? చేస్తా సార్. ఓకే, స్క్రీన్ షేర్ చేస్తే ఈజీగా ఉంటుందని నేను అనుకుంటున్నాను.
చేస్తున్నా సార్. ఇదిగోండి సార్. అన్ఫేవరెట్ చేసేయండి. అన్ఫేవరెట్ మిగతా కూడా తీసేయండి. ఇప్పుడు అది కూడా తీసేసి అట్లే కాదు 2 seconds హోల్డ్ చేయండి. ఓకే. ఎవరు కానీ ఫేవరెట్ లో పెట్టుకోకూడదు, ఎందుకంటే ఇప్పుడు రోజు రోజు అప్డేట్ వస్తూ ఉంటది. ప్రతిరోజు ఒకే అప్డేట్ వస్తూ ఉంటది. ఇప్పుడు సార్ దీంట్లో పాన్ కేక్ షాప్కి వెళ్ళాలంటే ఎట్లా సార్? సర్చ్ బార్ లో సెర్చ్ చేయండి సార్, పాన్ కేక్ షాప్ అని. పైన పైన కింద కూడా ఉన్న అవి కూడా డిలీట్ చేశాను సార్. కింద ఉన్న హిస్టరీ కూడా తీసేయండి. ఓకే సార్. ఓకే. ఇదేనా సార్ పాన్ కేక్? షూర్. ఓకే. ఫస్ట్ తీసుకెళ్ళి కన్ఫర్మ్. ఇది పాన్ కేక్ కూడా మీరు పిన్ చేసి పెట్టుకున్నారు, దాన్ని కూడా అన్పిన్ చేయండి. ఓకే సార్. ఎక్కడ చేయాలి సార్ దీన్ని? కుడి సైడ్ లో పైన UNPIN కనబడుతుంది చూడు ఒకసారి. కుడి సైడ్ లో పైన పైన సార్ లాస్ట్ కార్నర్ లో పైన పిన్ ఉంది. పిన్ సెర్చ్ ఉంది సార్. సర్చ్ పైన చూడండి పిన్ ఒకటి. స్టార్ ఏమో సార్. సార్ వ్యాలెట్ 2 అని ఉంది కదా, పైన ఉంది చూడండి. సర్చ్ పక్కనే సెర్చ్ పక్కన సార్. పైన సార్ రైట్ సైడ్ పైన 3 డాట్స్ సార్. అది కాదు సార్. అలా కాదు, ఎక్కడ ఉందంటే మీ నెట్వర్క్ సింబల్ కనబడుతుందా? టవర్స్, ఆ టవర్స్ పక్కన కుడి పక్కన చూడండి. ఓకే, దాన్ని వదిలేసేయండి. మీరు చేయాల్సింది చేయండి, నేను తర్వాత చెప్తాను తెలుసా. రాయండి సార్, పాన్ కేక్ అని రాయండి. మీరు ట్రస్ట్ వెళ్ళట్లయితే ఇది ఫ్రీగా క్లియర్ గా ఉంటుంది సార్. ఇక్కడ వేరే దాంట్లో వస్తుంది. ట్రస్ట్ వెళ్ళట్ లేదా సార్ మీ దగ్గర? వచ్చారు కదా, కనెక్ట్ చేయండి. ఇప్పుడు అంటే ఎందులో చేస్తున్నారు వీళ్ళు? ఇది దీంట్లో సార్, సేఫ్ వాళ్ళు సార్. ఓకే ఓకే, చేయండి కనెక్ట్ చేయండి. వాలెట్ కనెక్ట్ సార్. పైన కనెక్ట్ CONNET ఉంది కదా సార్, కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసింటేనే అది వచ్చింది సార్. వాలెట్ కనెక్ట్, మెటామాస్క్, బైనాన్స్ వాలెట్ నుంచి. ఒక్కసారి ఇక్కడ ఎడం పక్కన ఏముంది సార్? ఈ మెటామాస్క్ ఎడం పక్కన ఏముంది? కనెక్ట్ వాలెట్ ఉందా? వాలెట్ కనెక్ట్ ఉంది సార్. ఆ కొట్టండి ఒకసారి చూద్దాం, ఏమొస్తుందో చూద్దాం. కొట్టండి, ఇక్కడ సెలెక్ట్ చేయండి. అక్కడ ట్రస్ట్ వాలెట్ పోతుంది, నడుస్తుంది చూడండి. సేఫ్ వాలెట్ చేద్దామా సార్? సారీ సేఫ్ వాలెట్ క్లిక్ చేయండి. వస్తుంది చూడండి ఇక్కడ. ఇప్పుడు క్లిక్ చేయండి దాన్ని. రావట్లేదు సార్. రావట్లేదా? క్లిక్ అవ్వట్లేదా? సెలెక్ట్ మీద క్లిక్ చేయండి ఒకసారి. SCLECT చేస్తున్నా సార్, కావట్లేదు సార్. కావట్లేదా? సార్ కింద బ్లూ కలర్ లో సెలెక్ట్ వాలెట్ అని చూడండి, దాన్ని క్లిక్ చేయండి. అదే సార్ చేస్తున్నా, అది కావట్లేదు సార్. అది కావట్లేదా? మీరు ట్రస్ట్ వాలెట్ లేదా మీ దగ్గర? ఉంది సార్. ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేయండి సార్. కాబట్టి ఫస్ట్ తెలుసు సార్. ట్రస్ట్ వాలెట్ ఐడియా ఉంది సార్. దీంట్లో ఎట్లా చేసా తెలుసుకుందామని. అయితే ఒకసారి మీరు
క్లోజ్ చేయండి, స్క్రీన్ షేర్ ఆపండి, నేను స్క్రీన్ షేర్ చేస్తాను, చూద్దాం. ఓకే ఓకే సార్. నేను కూడా నా దగ్గర కూడా సేఫ్ పాలు చాలా ఉన్నాయి కదా, ఆ సేఫ్ పాల్లో చేయడానికి ప్రయత్నం చేద్దాం. మీరు అన్నట్టుగా ఓకే అసలు ఎప్పుడు కానీ అక్కడ ఓకే నేను కూడా చేయలేదు, బట్ మీరు అన్నారు కదా, చూద్దాం అవును సార్. ఏ విధంగా అవుతుంది అనేది ఓకే చూద్దాం. చేయండి ఓకేనా? సార్, నేను కూడా చేయలేదు, నేర్చుకున్నాం. ఓకే రైట్, సార్. వెరీ గుడ్. ఓకే సార్. వెరీ ఓకే, ఇక్కడ చూడండి సార్, స్క్రీన్ షేర్ అవుతుందో చెప్పండి ఒకసారి. ఓకే సార్, ఓకే, స్క్రీన్ షేర్ ఓకే. వెరీ గుడ్. సో ఇక్కడ ఏదో ఏ వ్యాలిడ్ అయినా పర్వాలేదు. ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడ ఎక్స్ప్లోర్ లో చార్జ్ చేశారా మీరు? ఏది ఏది అవును సార్, పాన్ కేక్ ని? కేక్ సార్. అవును ఓకే, సార్. అవును సార్. పిఐఎన్ పాను కేక్ సిఏకి స్వాప్. ఒక డన్ను ఇలా వచ్చింది. ఎంఎంఎక్స్ స్వాప్ పర్పస్ అప్టోస్ ఏం బెటర్, దీన్ని సెకండ్ ఎంచుకుంటున్నాను, చూద్దాం. పర్ప్స్ సెకండ్ ఎంచుకున్నాను, పర్పస్ చూద్దాం. అది కాకపోతే ఇంకోటి చేద్దాం దాన్ని. అందుకని చూడండి, ఇక్కడ పైన కనెక్ట్ మీద క్లిక్ చేద్దాం ఒకసారి. ఓకే, క్లిక్ చేశాను. సో ఇక్కడ వ్యాలెట్ కనెక్ట్ వస్తుంది, మెటామాస్క్ వస్తుంది, బైనాన్స్ వస్తుంది. ఒక వ్యాలెట్ మీద క్లిక్ చేశాను, ట్రస్ట్ వ్యాలెట్ మీద క్లిక్ చేశాను. తర్వాత ఓపెన్. ఓకే, సారీ, ట్రస్ట్ వ్యాలెట్ వస్తారు. సరే, ఇక్కడ నేను ట్రస్ట్ వ్యాలెట్ మీద క్లిక్ చేయకూడదు, మర్చిపోయాను, ఎందుకంటే అలవాట్లో పొరపాటు మాదిరిగా. 1 మినిట్. సేవ్ పాల్. ఓకే, సేవ్ పాల్ మీద క్లిక్ చేశాను. కనెక్టింగ్ అనే ఆప్షన్ వచ్చి తిరుగుతూ ఉంది. చూస్తున్నారు కదా, ఇందాక ఎవరు అడిగారు మనని? పనిరామ్ సార్. మీరు కూడా చూడండి సార్, రీఫ్రెష్ చేయండి సార్. అది మనం టెస్ట్ వాలెట్కి వెళ్ళి వచ్చాం కదా. సరే, ఒకసారి అది చేసి ఒకసారి చేసాను కనుక అలా వచ్చిందా? రెట్రీ మీద క్లిక్ చేద్దాం. రెట్రీ, రైట్, చూద్దాం ఒకసారి. ఇది రాకపోతే మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ వద్దాం. ఓకే, ఒప్పుకోవట్లేదు కదా. ఓకే, మన దగ్గర తెలియదు తక్కువ. కనెక్ట్ చేద్దాం. కనెక్ట్ చేసి వ్యాలెట్ కనెక్ట్ మీద క్లిక్ చేసి ఇప్పుడు సేవ్ పాల్ మీద క్లిక్ చేద్దాం. రైట్, చూరా వచ్చింది సార్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ మనము ఈ డిక్లైన్ కాడ ఇక్కడ అగ్రి ఉంది ఈ పక్కన. ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ సార్ ఇక్కడ అగ్రి మీద క్లిక్ చేయాలి. AGREG అగ్రి మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనము ఇలా వచ్చింది కదా, వచ్చిన తర్వాత సో ఇక్కడ మనం ఏం చేయాలనుకుంటున్నాం, డౌన్, అప్, అర్న్. ఓకే, ఇలా ఉంది. 1 మినిట్. దాని లెక్క మనకు కనబడాలంటే ఏం చేయాలి చూద్దాం, ఒక నిమిషం. సో ఇక్కడ సార్ రాజేష్ గారు, గుడ్ మార్నింగ్. చెప్పండి గుడ్ సార్. మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. సార్. ఇది కాదు సార్ ప్రాసెస్. పైన ఒకసారి ఆరో మార్క్ నొక్కండి, ఇంటూ మార్క్ నొక్కండి. సేవ్ పాల్ లో ప్రాసెస్ ఇది కాదు. పైన ఆరో మార్క్ నొక్కండి. ఎడమ వైపు ఉంది కదా సార్ ఆరో మార్క్. సార్ పైన ఇంటూ గుర్తు నొక్కండి సార్. పైన ఇంటూ గుర్తు నొక్కండి. ఇప్పుడు ఇంటి గుర్తు నొక్కారు మన మీరు అకౌంట్. ఇంటి గుర్తు ఇప్పుడు చెప్పండి. ఓకే, ఇక్కడ ఆగండి. ఇక్కడ మీకు కనబడుతున్న ప్యాన్కేక్ స్వాప్ ను సెలెక్ట్ చేయండి. మీకు కనబడుతుంది కింద రీసెంట్లీ వ్యూడ్ అని కనిపిస్తుంది చూడండి సార్. అంటే అది ఇప్పుడు మనం చేసాం కనుక రీసెంట్ అక్కడ వస్తుంది. లేకపోతే ఇది కూడా కాదు కదా, ఇది కూడా కాదు. ఇంటూ గుర్తు నొక్కండి పైన. మనము అక్కడ సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు సార్. ఇంటి గుర్తు నొక్కాను. ఇక్కడ ఇప్పుడు కింద ఫీచర్డ్ అని ఉన్న చూసారా సార్? ఫీచర్డ్ సార్, ఇక్కడ ప్యాన్ కేక్ షాప్ ఇది సెలెక్ట్ చేసుకోండి. డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ అని ఉన్నది కదా సార్. AMMDX అని ఉంది సార్. ఓకే, ఇప్పుడు ఓకే, ఏదైనా అదైనా చేద్దాం, ఇదైనా చేద్దాం, ఏదైతే సరే. ఇది ఓకే సార్. ఇప్పుడు కనెక్ట్ కొట్టండి ఇక్కడ. ఓకే, సేవ్ పాల్. ఎర్రర్ కనెక్టింగ్, ప్లీజ్ ఆథరైజ్డ్ వ్యాలెట్స్ టు యాక్సెస్. సో 1 మినిట్. దీనికి ఆథరైజేషన్ ఇవ్వట్లేదా మరి అనేది అర్థం అవ్వట్లేదు. 1 మినిట్. గెట్ స్టార్టెడ్ ఇది కాదనుకుంటాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి అంటే, ఓకే, USDT అండ్ ఎగ్జాంపుల్ PVC. ఓకే, PVC డన్. సో ఇక్కడ
ఓకే, యూఎస్డిటీ వచ్చిన తర్వాత కింద మనము పీవీసీ చేయాలి. 1 minute. ఓకే, సో ఇక్కడ మన దగ్గర యూఎస్డిటీ లేనట్టుంది మ్యాక్సిమం. ఓకే, యూఎస్డిటీ లేదు కనుక ఏం చేద్దాం అంటే ఇక్కడ బిఎన్బి తీసుకుందాం. మేబీ అది కూడా ఉందో లేదో తెలియదు, నేను ఏ వ్యాలిడ్ కనెక్ట్ చేసిన నాకైతే తెలియదు. సో అందుకని 1 minute. ఇక్కడ మ్యాక్సిమం వచ్చింది 1.81 మాత్రం యూఎస్డిటీ ఉంది. సో అర్థమైంది సార్, ఈ విధంగా చేసుకోవచ్చు మీరు. ఓకే, సిగ్నిఫికెంట్ రిస్క్ డిటెక్టెడ్ ఫర్ అవుట్పుట్ టోకెన్ పీవీసీ మీటర్. నో ప్రాబ్లం, దాని గురించి మనం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. పీవీసీ మీటర్ మీరు బై చేసుకోవాలంటే ఈ విధంగా బై చేయొచ్చు. ఒకవేళ పీవీసీ మీటర్ సేల్ చేసుకోవాలనుకున్నప్పుడు దీని కింద పైకి అనాలి. సో అక్కడ మనకి మ్యాక్సిమం పీవీసీ మీటర్ ఎంత చూద్దాం ఒకసారి. పీవీసీ మీటర్ ఇందులో ఉన్నాయో లేవో కూడా తెలియదు, నేను మ్యాక్సిమం రాద్దాం. సిగ్నిఫికెంట్ ఇక్కడ ఒక్క నిమిషం, ఇందులో ఉందా లేదా ఫస్ట్ ముందుగా నేను చూడలేదు. 1 minute చెప్తాను ఉన్నది లేదు. ఎందుకు వస్తుంది అలా, మరి అలా బైక్ చేసడానికి అవ్వట్లేదు కదా మనకు. 1 minute క్యాన్సల్. 1 minute ఇక్కడ. ఓకే, మనము మధు అనే వ్యాలెట్ని మనం చూసాం ఇందాక. అందులో పీవీసీ మీటర్లు ఎన్ని ఉన్నాయి చూద్దాం ఒకసారి. ఓకే, 2306 పీవీసీ మీటర్లు ఉన్నాయి. బట్ అక్కడ తీసుకునే ఇట్లా అంటే సేఫ్ వాళ్ళు తీసుకోవట్లేదు అక్కడ. మరి ఎందుకు తీసుకోవట్లేదు, లేదంటే మన ఒకసారి ఇక్కడ ట్రస్ట్ వ్యాలెట్లు కూడా మనం చేర్చుదాం దాన్ని. చూడండి ఇక్కడ ఏమంటుంది, మీరు ఏమంటున్నారంటే తీసుకోవట్లేదు కదా, అక్కడ ట్రస్ట్ వ్యాలెట్ కూడా తీసుకోవట్లేదా అని కూడా చూద్దాం ఒకసారి. ఓకే, మ్యాక్సిమం క్లిక్ చేయగానే ఇక్కడ ఆ 2000 పీవీసీ మీటర్ అనేది రావాలి లెక్క ప్రకారం. ఓకేనా, రావట్లేదు కదా, మరి అక్కడ కూడా రాదా చూద్దాం ఒకసారి. ఇదే వ్యాలెట్, అది కూడా ఇదే వ్యాలెట్. ట్రస్ట్ వ్యాలెట్ ఒకసారి చేసి ఇద్దాం. ఓకే, సో ఈ వ్యాలెట్ లో ఇక్కడ మనం ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మళ్ళీ సేమ్ యథావిధిగా ఇక్కడ. సారీ, ఒకటి క్లిక్ చేస్తే ఒకటి వస్తుంది. 10 యూఎస్డీలు కూడా ఉన్నాయి అక్కడ. యూఎస్డీ కూడా కనబడలేదు మనకి, యూఎస్డీ లేవనుకున్నాం. బట్ ఇక్కడ ట్రస్ట్ చూపిస్తుందా చూద్దాం ఒకసారి. చూసారు ఇక్కడ 10 యూఎస్డీలు కూడా ఉన్నాయి, నేను చూడలేదు, లేవనుకున్నాను. బట్ ఇక్కడ మనం సెర్చ్ చేయాల్సిన పని లేదనుకుంటే కింద చూద్దాం ఒకసారి. ఓకే, ఇక్కడ మాత్రం మరి ట్రస్ట్ వ్యాలెట్ కూడా పాన్ కేక్ షాప్ సెర్చ్ చేద్దాం. లేదు ఇక్కడ పాన్ కేక్. ఓకే, పాన్ కేక్ షాప్ మీద క్లిక్ చేశాను. ఇలా కొద్దిగా నెట్వర్క్ డిలే ఉంది, వెళ్తుంది. పాన్ కేక్ షాప్ .ఫైనాన్స్. ఓకే, ఇక్కడ సోలానా వీల సంథింగ్ అవసరం లేదు, కనెక్ట్ చేయి ఫస్ట్. అలా చూద్దాం కనెక్ట్. ఓకే, కనెక్ట్, వెయిట్ అండ్ సీ. సో ఇక్కడ ట్రస్ట్ వ్యాలెట్ ఉంది, ట్రస్ట్ వ్యాలెట్ క్లిక్ చేసి చూద్దాము. అది రాదు అని నాకు అనిపిస్తుంది. ఓకే, దీనికి కూడా బిఎన్బి ఇచ్చాను నేను. రైట్, ఓకే. సో ఇక్కడ మనం యూఎస్డిటీ ఉంది కనుక యూఎస్డిటీ సెలెక్ట్ చేద్దాం. యూఎస్డిటీ. ఓకే, ఇప్పుడు అక్కడ కనబడుతుంది చూడండి, ఇక్కడ యూఎస్డిటీ అనగానే ఇక్కడ యూఎస్డిటీ కనబడుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఆ వ్యాలెట్ కాదా కూడా ఒకసారి నేను చూస్తాను. పీవీసీ. ఓకే, కమాన్ పీవీసీ, కమాన్. ఎస్, ఇక్కడ పీవీసీ, ఇక్కడ పీవీసీ కూడా కనబడుతుంది. ఓకే, సో ఎగ్జాంపుల్. ఓకే, కిందికి మీదికి అన్నాను. సో ఎగ్జాంపుల్ ఇక్కడ మనము ఓకే 1000 పీవీసీ మీటర్లు, సారీ 10,000 వచ్చింది, 8.69 యూఎస్డిటీ వస్తుంది. జస్ట్ చూస్తున్నాం, మళ్ళీ వెంటనే బై చేద్దాం. దీన్ని అవుదా లేదా చూస్తున్నాం అంతే. ఓకే, అవుతుంది. 8.7 మనకి 71 యూఎస్డిటీ వస్తుంది. సో ఒకసారి ఇక్కడ చూద్దాం. షాపు
కన్ఫాము ఇప్పుడు ఇక్కడ సేఫ్ వల్ల మళ్ళీ దాన్ని కొందాం, చూద్దాం. ఇక్కడ సేల్ చేస్తున్నాం కదా మనము 1000, మళ్ళీ 1000 కొందాం. స్మార్ట్ కాంట్రాక్ట్ కాల్ కన్ఫాము 0.03 కట్ అవుతుంది అనమాట. ఇది ఛార్జ్, బిఎన్బి ఛార్జ్. గ్యాస్ ఇప్పుడు ఆమ్లెట్ వేయాలి. ఓకే, అయిపోయింది. ఆల్రెడీ ఇక్కడ గ్రీన్ కలర్ వచ్చిందంటే అయినట్టు లెక్క అనమాట. ఓకే, సో ఇక్కడ అయిపోయింది, నో ప్రాబ్లం. సో ఇప్పుడు అక్కడ మనం ట్రస్ట్ వాలెట్కి వెళ్దాం. ఇప్పుడు సారీ, సేఫ్ వాళ్ళకి వెళ్దాం ఒకసారి. సేఫ్ ఇప్పుడు ఇక్కడ మనం ఫస్ట్ నుంచి రావాలి, ఎందుకంటే ఇంతసేపు అక్కడ ఉపయోగపడుతుంది కదా. ఓకే, చూస్తున్నాం ఇక్కడ ఇదే కాదా, ఇదే వ్యాలెట్ కాదా అని కూడా మనం చూద్దాం. పేరు అయితే అదే ఉంది. 1 minute, మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. ఇది వ్యాలెట్ కాదా ఏంటి, ఒక్కసారి చూద్దాం. ఇది వ్యాలెటే. 1 minute. సో ఇక్కడ పీవీసీ యాడ్ చేసింది లేదు, ఎందుకే రాలేదేమో. మరి యూజిటీ ఎందుకు అవ్వట్లేదు? యూజిటీ ఇది కాదు మనది. ఓకే, 1 minute సార్, ఐ డోంట్ అండర్స్టాండ్. సో ఇక్కడ మనము అన్నెసెసరీ కాయిన్స్ ఉన్నాయన్నమాట, మనకు కావాల్సింది ఇక్కడ లేదు, అది ప్రాబ్లం. యూఎస్డిటీ. సో ఆల్ నెట్వర్క్ కాకుండా ఓకే బిఎన్బి. ఈ యూజిటీ మనకు అవసరం సార్, BB20 ఈ యూజిటీ మనకు అవసరం అనమాట. దీన్ని ప్రెస్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి అక్కడ యూజిటీ కనబడుతుంది. ఎడైందా యూజిటీ? సంథింగ్ రాంగ్. 1 minute. సరే, ఇక్కడ పీవీసీలో ఇది ఫస్ట్ది. డన్. వ్యాలెట్ ఇదేనా కాదా చూసుకోండి ఒకసారి. అవును సార్, అది మీరు కరెక్టే. వ్యాలెట్ చూడాలి నేను ఇప్పుడు. నాకు డౌట్ వస్తుంది, నిజంగా వ్యాలెట్ చెక్ చేయాలా, ఎందుకంటే ఇక్కడ పీవీసీ కూడా లేనట్టే కనబడుతుంది, పీవీసీ యాడ్ చేసినా కూడా లేనట్టే కనబడుతుంది. ఓకే, ఎనీవే నో ప్రాబ్లం. ఎస్, వ్యాలెట్ ఇది కాదు. ఓకే, మనం ఇంకో వ్యాలెట్ తీసుకుందాం ఇక్కడ. ఓకే, ఉన్నదాన్ని కనిపించిన దాన్ని తీసుకుందాం అయితే. ఓకే, ఇదైతే ఉండాలి ఖచ్చితంగా. ఇక్కడ పీవీసీ కనబడుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఉన్నాయి ఇందులో $17 వర్త్ ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం దీన్ని కనెక్ట్ చేసి చూద్దాము. ఓకే, సో ఇక్కడ మనము ఎక్కడికి వెళ్ళాలి, మళ్ళీ ఎక్స్ప్లోర్. సో సరే, ఇక్కడ మనం రీసెంట్లీ కనెక్ట్ చేసిన ఇక్కడ ఉంది. తర్వాత డీసెంట్రలైజ్ ఎక్స్చేంజ్ లా. ఓకే, ఇప్పుడు సార్ చెప్పినట్టుగా డీసెంట్రలైజ్ ఎక్స్చేంజ్ మీద క్లిక్ చేద్దాం. పాన్కేక్ స్వాప్ కన్ఫాము. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనము కనెక్ట్ వ్యాలెట్ పైన కాకుండా పైన ఓకే డైరెక్ట్ కనెక్ట్ అయింది అని అనుకుంటున్నాను. చూద్దాం ఒకసారి. ఇక్కడ మనము పీవీసీని చేద్దాం. పీవీసీ. ఓకే, పీవీసీ. ఓకే, పీవీసీ ఇప్పుడు కనబడుతుంది. వెరీ గుడ్. సో ఓకే, కింద మనము దీన్ని యూఎస్డిటీ చేద్దామా లేదా బిఎన్బి చేద్దామా? ఓకే, సపోజ్ టు ఇప్పుడు మనకి బిఎన్బి అవసరం. ఇలా ఉంచితే ఇట్లా ఉంచుతాం, లేదంటే మళ్ళీ తీసుకుందాం. కానీ సరే, ఇక్కడ మనము ఒక 1000 2 3 ఓకే, సో 8.7 అంటే ఇందాక మనము సేమ్ అంటే సేమ్ వస్తుంది, బట్ బై చేస్తే వస్తుందా అట్లా చూద్దామా? వద్దులే, వస్తుందా లేదా చెక్ చేసడానికి మాత్రమే కదా సార్ మనం. సో ఇక్కడ నేను ఓకే ఏముంటుందంటే ఒక్కోసారి
ఫెయిల్ అవ్వచ్చు అని చెప్తుంది. ఇట్స్ ఓకే, చూద్దాం. ఓకే, తక్కువ పెట్టాం ఛార్జ్ అనమాట. అక్కడ ఫీజు వచ్చేసి 0.5 ఫీజ్ మీద కూడా కట్ అవుతుంది అని చెప్తుంది. అవునా? కింద స్వాప్. ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ చేస్తున్నాం సార్, సేవ్ పాల్లో చేస్తున్నాం. వాట్ ఈజ్ ఎనీ అప్రూవల్, హౌ ఐ విల్ రిస్క్ అరేంజ్ ఫ్రమ్. సో ఓకే, ఇవన్నీ కూడా నేను ఏమంటుంటే రిస్క్, ఇది ఫస్ట్ టైం ఇక్కడ చేస్తున్నాను కనుక ఏముంటుందంటే వాట్ ఈజ్ అన్ అప్రూవల్, ఓకే, అండ్ హౌ ఐ అవాయిడ్ రిస్క్ అరైజింగ్ ఫ్రమ్ అప్రూవల్, హౌ డు ఐ మోడిఫై ఆథరైజేషన్ అమౌంట్, హౌ డు ఐ క్వెరీ అండ్ రివోక్ అప్రూవల్. సో ఇవన్నిటి కూడా నీకు అంగీకారం అయితేనే ఇక్కడ నువ్వు చేసుకో, లేకపోతే ఏమన్నా అసెట్ నాకు ఇదైంది సార్ అదైంది సార్ అంటే నాకు నన్ను అడగద్దు అని ఇది చెప్పడం జరుగుతుందని మనకు అర్థమవుతుంది ఇక్కడ. ఓకే, సో నో లిమిట్, వాట్ ఈస్ దట్? ఓకే, అదే ఇక్కడ ఫీజు కన్ఫర్మ్ అనేది చేయండి సార్. అది ఓకే లో పెడితే అది ఓకే తీసుకోవట్లేదు, చేసి కన్ఫర్మ్ జస్ట్ చేయాలి. మినిమం అనేది పెడితే తీసుకో. అచ్చా అచ్చా. అంటే మీరు ఎన్ని స్వాప్ చేయాలనుకుంటున్నారు అక్కడ స్వాప్ చేయాలి కదా. వన్ మినిట్ అయితే చూస్తున్నాను, నేను అవుదా కాదని చూస్తున్నాను. సక్సెస్ఫుల్ ఆపరేషన్ సార్, ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయింది కదా. అయినట్టు సార్. సార్ ఉన్నారా? అయింది. ఇప్పుడు మనం ఇక్కడ వ్యాట్లకి వెళ్ళి చూసుకోవచ్చు సార్, సింపుల్. ఇది అక్కడ ఇంటి వరకు కొట్టండి బస్, ఇక్కడ మళ్ళీ వ్యాలెట్కి వెళ్ళండి, ఇది సేఫ్ కాల్ సార్. వెంకటేష్ సార్ నమస్తే. నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్. కాల్ వచ్చినట్టుంది. సార్ అవునవును సార్, గుడ్ మార్నింగ్. మీతో మాట్లాడదామని. సార్ సార్ ఏమైంది, అవన్నీ క్లియర్ చేశారు వ్యాలెట్స్ అన్ని మిగతాయి? క్లియర్ చేశాను సార్, క్లియర్ చేసేసాను. ఆల్రెడీ ఈ రోజు ఇంకోసారి క్లియర్ చేశాను సార్, క్లియర్ చేశాను. ఈ రోజు ఇంకోసారి కూడా అయ్యే క్లియర్ చేశాను సార్. దగ్గర దగ్గర ఒక 1.5 hour దాకా సార్తో మాట్లాడి మొత్తం ఆ సార్కి మొత్తం క్లియర్ చేసాం. కోటేశ్వర సార్ అనే సార్కి క్లియర్ చేశాం. అయ్యో మీరెప్పుడు పడుకున్నారు సార్? కాల్ మీద కాల్ చేస్తున్నారు సార్, మరి ఇంకా తప్పదు కదా, ఇంకా క్లియర్ చేసాం. ఎందుకంటే ఆ సార్ కూడా చాలా పెండింగ్ లో ఉంది. బిఎన్బిల్ ఆ సార్ దగ్గర బిఎన్బిల్ మళ్ళీ వెంకటేష్ సార్ నమస్తే. నమస్తే సార్. సార్ నాయి ఒక 1300 ఇవి మన టోకెన్స్ ఉన్నాయి, స్వాప్ చేయాలి సార్. బిఎన్బిల్ కావాలి. బిఎన్బి కింద స్వాప్ చేసుకుంటారా సార్ ఇప్పుడు చేపిస్తారేమో, స్క్రీన్ షేర్ చేయమంటారా? ఓకే ఓకే సార్. కాల్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇందాక రాజేష్ సార్ చూపిస్తున్నాడు, అది దేని గురించి సార్? అది నాకు స్వాపింగ్ సార్. అంటే చాలా మంది ఎలాగ మన పీవీస్ మీటర్ ఎలా స్వాప్ చేసుకోవాలి ఏంటని తెలియదు అన్నారు కదా, దాని గురించి చూపించారు అంతే. లాస్ట్ ఎగ్జిట్ లో వచ్చాను నేను, అదే అడుగుతున్నా కదా సార్ చాలా మంది దాని గురించి. మళ్ళా ఒకసారి చూపిస్తాడేమో సార్. సార్ మీకు తెలుసు కదా సార్, మళ్ళీ చూపిస్తారేమో అని అడుగుతారేంటి?
అడగాలి కదా సార్, మళ్ళా ఒకసారి రిప్లై చేసుకుంటాం కదా, మంచిది కదా సార్ ఇది. సార్ ఇది ఓకే కనబడుతుందా సార్ స్క్రీన్? కనిపిస్తుంది సార్. డిస్కవరీలోకి వెళ్ళండి. డిస్కవర్. ఓకే, మీరు అక్కడ టైప్ చేయండి ప్యాన్కేక్ స్వాప్ అని. ఇక్కడ సెర్చ్ సార్? సెర్చ్ లో ఇక్కడ ప్యాన్కేక్ స్వాప్ స్వాప్ అనాలా ఫస్ట్? సార్. ప్యాన్ PA. ఇక్కడ సెర్చ్ లో ప్యాన్ కేక్ స్వాప్ అనాలి. ఓకే, ఫస్ట్ వన్. ఓకే సార్. పైన వస్తుంది అది కనెక్ట్ అని టచ్ చేయండి. ఇక్కడ మనకి ట్రస్ట్ వ్యాలెట్ ఉంది కదా, దాన్ని ఓకే చేయండి. అందులో ఈవీఎం ఉంది కదా, దాన్ని కనెక్ట్ చేయండి. ఓకే ఓకే, కింద పైకనండి, కింద సొలానా అనేది కూడా ఓకే కనెక్ట్ చేయండి, నో ప్రాబ్లం. ఫస్ట్ వేరే టచ్ చేయాలి సార్? వస్తుంది, అవుతుంది ఒక నిమిషం. అవుతుంది. అక్కడ మీకు కనిపించట్లేదా? కన్ఫర్మ్ ఇన్ ట్రస్ట్ వాలెట్ అని వస్తుంది కదా. ప్లీజ్ కన్ఫర్మ్ ఇన్ ట్రస్ట్ వాలెట్. రీలోడ్ చేయండి ఒకసారి, రీలోడ్ చేయండి. ఓకే, ఇప్పుడు కనెక్ట్ చేయండి మళ్ళీ. ట్రస్ట్ వాలెట్ ఉంది కదా, దాన్ని ఓకే చేయండి. ఓకే, ఈవీఎం పక్కన కనెక్ట్ చేయండి. ఓకే, కొద్దిగా పైకనండి. పైకి వెళ్ళట్లేదు. ప్రొటెక్షన్ ఓకే, కనెక్ట్ చేయండి, ఇది కూడా కనెక్ట్ చేయండి. సార్ మీకు నో అసెట్ ఫండ్ అని ఎందుకు వస్తుంది అలాగా? ఓకే సార్, మీరు ఏం చేస్తారంటే సార్ అది అవ్వట్లేదు కదా మీకు. సార్ కోట వెంకటేష్ గారు ఒక నిమిషం చెప్పండి సార్. మళ్ళీ కనెక్ట్ నొక్కండి సార్. సార్ ట్రస్ట్ వాలెట్ టచ్ చేయండి. ఇక్కడ ఈవీఎం కనెక్ట్ కొట్టండి. కొట్టారా ఆల్రెడీ? మామూలుగా పైన స్క్రీన్ ఉంది కదా, మామూలుగా టచ్ చేయండి సార్, ఇది వెళ్ళిపోతుంది. పైన స్క్రీన్ బ్లాక్ సరే స్క్రీన్ ఉంది. మీటింగ్ నేను ఎప్పుడు కట్ అయ్యాను తెలియదు, నేను ఇప్పుడు మాట్లాడుతూనే ఉన్నా. చాలా సేపు ఓకే అయింది సార్ మీరు కట్ అయ్యి. కోట వెంకటేష్ గారు కనెక్ట్ అయ్యింది సార్. ఓకే సార్. ఓకే, నేను సార్ మీరు బై చేస్తాను, తర్వాత ఒక్క నిమిషం సార్. ఇవన్నీ చేసేసాను అనమాట. ఇవన్నీ నేను లైవ్ లో చేసేసాను. నేను కనబడుతుంది వచ్చి అనుకున్నా. సార్ మీరు ఇది ఏం చేస్తారంటే సార్, రాజేష్ సార్ ఒక్క నిమిషం సార్, అది మీది కట్ అయ్యి చాలా సేపు అవుతుంది. మీరు ఏం చేస్తారంటే కింద మీకు 2 ఎర్ర మార్క్స్ ఉన్నాయి చూసారా, మీరు బిఎన్బి మార్చుకుంటారు కదా, ఓకే బిఎన్బి కిందకేను కేక్ పైకి పెట్టండి. అంటే బిఎన్బి టచ్ చేయాలి, కేక్ టచ్ చేయాలి సార్? మీరు బిఎన్బి పైన బిఎన్బి టచ్ చేయండి, పీవీసీ పెట్టండి. సార్ బిఎన్బి మీద టచ్ చేయండి. బిఎన్బి కార్డ్ టచ్ చేయండి. బిఎన్బి సింబల్ ఉందా బిఎన్బి అని? ఓకే, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే పీవీసీ అని దాన్ని టచ్ చేయండి, పీవీసీని. ఓకేనా? కేక్ ఉంది కదా, కేక్ మీద టచ్ చేసి ఇప్పుడు బిఎన్బి పెట్టండి. బిఎన్బి బిఎన్బి బైనాన్స్ చేయండి, ఇదేనా సార్? అదే సార్. ఓకే, మీరు అక్కడ పైన 1000 పీవీసీ మెటాని టైప్ చేయండి. ఇప్పుడు 1300 ఎన్ని? 1300. మీరు ఎన్ని చేయాలనుకుంటున్నారు అది చేయండి. ఓకే, పైకని కన్ఫర్మ్ చేయండి. స్వాప్ అని స్వాప్ చేయండి, కన్ఫర్మ్ స్వాప్. ఓకే, సైన్ చేయండి.
మీ దగ్గర బిఎన్బి లేదు సార్, ఛార్జ్ కూడా సరిపోయేంత సార్ బిఎన్బి లేదు. బిఎన్బి అస్సలు లేవు మీ దగ్గర? బిఎన్బి కావాలి కదా సార్ కొద్దిగా. అంటే ఎన్ని ఉండాలి సార్? 5 రూపాయలు సార్ 10 రూపాయల మినిమం మందం ఉన్నా సరిపోతుంది. 10 5 రూపాయల రూపాయల మంది మందం 5 బిఎన్బి రూపాయలు ఉన్నా సరిపోతుంది. కనీసం 5 రూపాయల మంది ఉండాలి కదా, అవి లేవు అసలు. లేవు లేవు. ఇందులో ఈ వ్యాలెట్ లో లేవు సార్. ఈ వేరే వ్యాలెట్ మరి చేసుకోండి. మరి పంపించుకోండి మరి వేరే దాంట్లో నుంచి. మరి పార్ట్నర్ ఇక్కడ మీ అందరికీ ఏమర్థమైంది దీనివల్ల? ఏది మార్చుకోవాలన్నా కూడా ఖచ్చితంగా బిఎన్బి ఛార్జెస్ BNB అవసరం. ఉంటాయి. కంపల్సరీగా మీకు బిఎన్బి అనేది కంపల్సరీ ఉండాలి. సార్ మీరు అక్కడ సార్ రాజేష్ సార్ ఏమైందంటే మీరు అక్కడ స్వాప్ చేశారు కదా, స్వాప్ చేసిన తర్వాత ఏదో చెప్పబోతున్నారో అప్పుడు మీరు ఫోన్ వచ్చిందా మరి నెట్వర్క్ ఇష్యూ వచ్చిందా ఏం తెలియదు, లెఫ్ట్ అయిపోయారు మీరు డైరెక్ట్. అరే నేను చూడలేను, నేనేం చేశానంటే మళ్ళీ ఆ నేను అనుకున్న వ్యాలెట్ కాల్ చేశాను, వచ్చింది, ఇంకో వ్యాలెట్ లో కాల్ స్వాప్ వచ్చిందేమో చేశాను, ఇవన్నీ అనుకున్నాను. చేశాను. అవన్నీ చేశాను, మాట్లాడుతున్నాను. తర్వాత డౌట్ వచ్చింది, ఎవరు సౌండ్ వస్తలేదని చెప్పి చూసరికి బ్యాక్ వెళ్ళి అప్పుడు అర్థమైంది ఇంకా. ఓకే ఇదంతా ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ చేయాల్సి వస్తుందా సార్ ప్రాసెస్? వెళ్ళండి అవునవును, సార్ వెళ్ళండి. సింపుల్ చిన్న పని, పెద్ద పని ఏం కాదు కదా సార్. K22 ఓకే. అది కనెక్ట్ చేసి పని వచ్చండి అంతే. సార్ ఈవీఎం సార్ టెస్ట్ వాలెట్ టచ్ అని అక్కడ కనెక్ట్ అని ఉంది కదా ఈవీఎం పక్కన, దాన్ని కనెక్ట్ చేసి పైన ఓకే చేయండి, పైన అంతే, పైన అలా టచ్ చేయండి కాల్ ఓకే. ఇప్పుడు బిఎన్బి ప్లేస్ లో పీవీసీ పెట్టండి, కేక్ ప్లేస్ లో బిఎన్బి పెట్టండి. బట్ ఇప్పుడు మీకు అర్జెంట్ ఉందేమో చేసుకుంటున్నారేమో కానీ అదే మీరు సార్ మరి పీవీసీ సార్ అయితే మెటా చేస్తారు. చాలా తక్కువ రేట్లో ఉంది. దీన్ని ఇప్పుడు మీరు చేసుకుంటే సో మేబీ ఇక నుండి పీవీసీ మెటా వాల్యూ అనేది పెరగడం స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో మీ దగ్గర పీవీసీ మెటా ఉండకపోవచ్చు. దయచేసి అందరు కూడా మీ యొక్క ఉన్న పీవీసీ మెటాని అట్లీస్ట్ డబ్బులు పెట్టి కొనకున్నా కూడా ఉన్న పీవీసీ మెటాని అప్రూవ్ చేయండి సార్. ఉన్న పీవీసీ మెటాని ప్రతి ఒక్కరు కూడా కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఆమ్లెట్ వేసుడు అయిపోయిందంటే మీది మీకు వచ్చేస్తుంది సార్. కంగ్రాచులేషన్ సార్, అయిపోయింది సార్. ఆమ్లెట్ కాదు సార్, అది కేక్ సార్, అది కేక్ ఇస్తున్నా. ఓకే ఓకే సార్, ఓకే సార్, కంగ్రాచులేషన్ సార్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అందరికి మీది అయిపోతే మీ స్క్రీన్ షేర్ ఆఫ్ చేయండి. సో మాకు కూడా బాధే ఉన్నది సార్, ఈ పీవీసీ మెటా ఇట్లా స్వాప్ చేయాలంటే బాధే ఉన్నది. చాలా కాలం తర్వాత చేస్తున్నాం. అవును సార్. సార్ మనకి ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ లో కొద్దిగా క్లారిటీ వస్తుంది, ఓకేనా? పిఎన్బి ఛార్జ్ అనేది తగ్గించడానికి ట్రై చేస్తున్నారు కదా, మరి వాళ్ళు ఏ అప్డేట్ ఇస్తారన్నా చూద్దాం, నో ప్రాబ్లం. అందుకని ఇంట్రో వెయిట్ చేస్తాను. మీకే కదా సార్ చెప్పేది, మీరంటే అత్యవసరం చేసుకున్నారు. ఇప్పుడు మీ గురించి కాదు నేను చెప్పేది, జనరల్ గా మాట్లాడుతున్నా. ప్రతి ఒక్కరు కూడా ఎస్ సార్ పీవీసీని ఒక బంగారు పీవీసీ మెటా లాగా దాచుకోండి సార్. ఎట్లుంటుంది అంటే సార్, మన ఎదురుగా ఎవరైనా చేస్తే మనకు కూడా చేయాలన్న ఆలోచన కలుగుతుంది. అందుకనే సార్ నేను ఎప్పుడు ఇక్కడ చేసేవాడిని కాదు లైవ్లో. అస్సలు చూసారు కదా మీరు ఎప్పుడైనా, నేను ఇన్ని సంవత్సరాలు ఎప్పుడైనా చూసారు సార్ నేను పీవీసీ మెటాని స్వాప్ చేసేటప్పుడు? లేదు, చేయను. నేను విడ్డ్రాల్ పెట్టాను పీవీసీ మెటా, విడ్డ్రాల్ అవుతున్న సంగతి మీరు చెప్తే నాకు తెలుస్తుంది. ఎప్పుడు అవుతుందని చెప్పేసి మీరంటే నేను వింటాను, మళ్ళీ నేను తెలుసుకొని చెప్తాను. అవును సార్, అవును సార్. సో అట్లా అనమాట. అందుకని చెప్పేసి మై పార్ట్నర్స్ ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గర డబ్బులు లేకపోతే మళ్ళీ డబ్బులు పెట్టి కొనుక్కోరా అది మీ ఇష్టము. అట్లీస్ట్ మీరు ఉన్న పీవీసీ మెటని మాత్రం కాపాడుకుంటారు సార్, నేను చెప్పేది అది. సార్ ఆల్రెడీ ఇప్పుడు సార్ 96 మెంబర్స్ ఉన్నారు, మీ ద్వారా ఒక క్లారిటీ అనేది కావాలి వీళ్ళకి. ఇంకోటి ఏంటంటే సార్, చాలా మంది ఏమనుకుంటున్నారంటే సార్, ఇప్పుడు మనం డిపిలు ఉన్నాయి కదా, డిపిలు కన్వర్ట్ చేస్తేనే ఫార్మింగ్ పేజ్ లో అనేవి ఏమన్నా మనకి ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నారు. అలా కాకుండా
హెవీగా టోకెన్ ఫార్మింగ్ అనేది చేసుకున్న వాళ్ళకి కూడా ఉంటున్నాయి కదా సార్. అవును ఉంటున్నాయి. అప్పుడు అంటే 15% కట్ అయ్యి మనకి అక్కడ యాడ్ అయ్యాయి కదా. అప్పుడు అలాంటి వాళ్ళకి కూడా, అలాంటి వాళ్ళకి ఇప్పుడు డీపీలు కన్వర్ట్ చేస్తేనే కాదు, ఓన్లీ స్టేకింగ్ హెవీగా స్టేకింగ్ చేసిన పర్సన్స్ కి హోల్డ్ అయి ఉన్నాయి, హెవీగా టోకెన్ ఫార్మింగ్ చేసిన పర్సన్స్ కూడా హోల్డ్ అయి ఉన్నాయి. అదొక చిన్న క్లారిటీ ఇవ్వండి సార్ వాళ్ళకి. ఎందుకంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే అంటే డీపీస్ కన్వర్ట్ చేసిన వాళ్ళకే ఉంటాయి కదా, మాకు ఉండవు కదా అన్నట్టు అనుకుంటున్నారు. నో 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 ఈ రోజు నో సార్. ఆల్రెడీ ఇద్దరు ముగ్గురికి మేము చూస్తే అక్కడ ఆ సార్ కి డీపీ కనెక్ట్ చేయలేదు సార్, కానీ స్టేకింగ్ వ్యాలెట్ అని ఉంది కదా, ఉంటాయి ఉంటాయి స్టేక్ ఉంటాయి వ్యాలెట్, అవన్నీ కూడా. అందులో అవునవును సార్. అయితే వీళ్ళు వాళ్ళకు తెలియదా సార్? 3500 పీవీసీ మెటా ఉన్నాయి సార్. ఉంటాయి ఉంటాయి 3500 సార్. పీవీసీ మెటా. అవునవును. అయితే వీళ్ళు వాళ్ళకి నేను క్లారిటీ కూడా రాలేదు. అట్లా కన్ఫ్యూజ్ అయ్యాను సార్ ఈ ఏంటంటే రోజు. సార్ అదే సార్. అదే సార్ 15%. నే- ఎస్ సార్, నాగేశ్వర సార్ ఒక్క నిమిషం అదే ఉండండి సార్. సార్ ఒక్క నిమిషం ఆపేస్తారు సార్. ఈ 15% ఏదైతే ఉందో సార్, అది స్టేకింగ్ Yes, sir. వ్యాలెట్ లోకి వెళ్ళడం జరిగింది కనుక అవిటిని కూడా మీరు అందరూ కూడా స్వాప్ చేసుకోండి, రిడీమ్ చేసుకోండి. లేదంటే అవి కూడా నిలబడవు. అది కూడా నేను చూపిస్తాను. చెప్పండి సార్ నాగప్రసాద్ సార్. నేను డీపీ అని చెప్పి కన్ఫ్యూజ్ అయ్యాను సార్ నైట్. మళ్ళీ మార్నింగ్ లేచి చెక్ చేసుకుంటే మనకు 15% రిలీజ్ అయ్యి వస్తుంది కదా సార్ సీడ్ ఫండింగ్ లో. ఓ అది మొత్తం ఈ రోజు అన్ని వ్యాలెట్ లో చేసేసాను సార్. అది కూడా అందరికీ ఉంటాయి సార్, అందరికీ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ నేను డీపీ ద్వారా వచ్చేది కదా అని ఆలోచించాను సార్ నేను. మళ్ళీ తర్వాత ఆలోచించుకొని ఇది తగాదు దీంట్లో కూడా ఉన్నాయి కదా అని చెప్పేసి ఇవి కూడా మొత్తం అన్ని ఒక దాంట్లో 300, ఒక దాంట్లో 200 అట్లా వచ్చినాయి అన్ని చూసినట్లని ఈ రోజు ఫార్మింగ్ లో పెట్టేశాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మల్లేశ్వర్ మన చీముల శ్రీనివాసరావు సార్, సిహెచ్ శ్రీనివాసరావు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. రాజేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా గుడ్ ఈవినింగ్ సార్. ఆఫ్ యూ సార్. సార్ ఇప్పుడు సీడ్ ఫండింగ్ లో వచ్చేపటికి స్టేకింగ్ ఓకే సార్. ఇంతకు మునిపే మన వ్యాలెట్ లో నుంచి డీపీస్ రిమూవ్ చేశారు కదా సార్. కట్ అయినాయి, రిమూవ్ కాదు కానీ కట్ అయినాయి. కొన్ని కట్ అవుతూ వచ్చాయి మనకి. అంటే మా వ్యాలెట్స్ అన్ని కూడా జీరో చూపిస్తున్నాయి సార్. చిన్న ఫార్మింగ్ వ్యాలెట్ 80 ఉండే కావచ్చు, అవి కావచ్చు కదా సార్. అవును, మై కూడా చాలా అయిపోయినాయి, జీరో, అన్ని జీరో ఉన్నాయి. అవును సార్. అంటే అదే డౌట్ సార్. ఇప్పుడు నాకు మామూలుగా స్టేకింగ్ లో వచ్చేపాటికి చేసాము, ఫార్మింగ్ వ్యాలెట్ లో వచ్చేపాటికి ఇక ఓన్లీ డీపీస్ గురించే కదా సార్ ఇప్పుడు అప్డేట్. ఇప్పుడు ఏమైనా డీపీస్ ఉంటే చేసుకోమని. అవునవును, డిపి నుంచి వచ్చిన వాటిని, డిపి నుంచి రిలీజ్ అయిన వాటిని ఫార్మింగ్ చేసుకోకుండా, వ్యాలెట్ ఫార్మింగ్ చేసుకోకుండా ఎవరైతే ఆపుకున్నారో అందులో ఎవరికైతే ఉన్నాయో వాళ్ళని చేసుకోమని చెప్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. అదే అది అడుగుదామని వచ్చాను సార్. అది అర్థం కాలేదు సార్. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే మీరు అన్నది వాస్తవం సార్. ఇప్పుడు అది చేసుకోమంటున్నారు, మరి కట్ అయిన వాటి సంగతి ఏంటి అని నిన్న కూడా మనకు 2-3 సార్లు క్వశ్చన్ రైజ్ చేశారు సార్. బట్ అది మనము సిస్టమ్ నోటిఫికేషన్ ఇచ్చేంత వరకే, సిస్టమ్ క్లారిటీ ఇచ్చేంత వరకే మనం చెప్పలేము. ఎందుకంటే వాళ్ళ మాట కరెక్టే. ఇప్పుడు ఉన్న వాటిని నువ్వు చేసుకోమంటున్నావు, కరెక్టే, నేను తీసేస్తాను అంటున్నావు. బట్ ఉండే కదా అవి నువ్వు కొన్ని పర్సెంటేజ్ ప్రకారం 3 సార్లు కట్ చేసావు కదా, అవి సంగతి ఏంటి? వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అది 100% కరెక్టే. బట్ అది సిస్టమ్ మెటావర్స్ తీసుకెళ్తుందా, లేకపోతే మళ్ళా మనకు దేంట్లోనే యాడ్ చేసిస్తుందా, లేకపోతే పోయినట్టేనా అనేది కూడా సిస్టమ్ నుంచి వెళ్ళి క్లారిటీ రావడానికే ఎదురు చూడడం జరుగుతుంది సార్. ఇప్పుడు దాని గురించి అయితే ఏమి ఇక్కడ మనము ఎందుకంటే తెలియదు మనం ఎట్టమాడుతుంది సార్ అందుకని చెప్పేసి ఏం చెప్పలేకపోతున్నాం సార్. దాని గురించి అయితే నోటిఫికేషన్ రాని, అది కూడా మరి ఈ 15 తారీఖు తర్వాత మరి దాని గురించి కూడా ఏమైనా నోటిఫికేషన్ ఇస్తాడా? సిస్టమ్ వరకు వెళ్ళింది సార్. ఈ విషయం వచ్చేసి సిస్టమ్ వరకు వెళ్ళింది. ఎందుకంటే పంపించాం, మనము అప్డేట్ లేదు అని చెప్పి మీకు చెప్పడం జరిగింది, కానీ ఈ విషయాన్ని సిస్టమ్ దగ్గరికి తీసుకుపోవడం జరిగింది. ఎందుకంటే 3 సార్లు సపోజ్ కొంతమందికి ఇక్కడ 1000 ఉన్న వాళ్ళకి సార్ లాస్ట్ మూమెంట్ లో ఎప్పుడైతే కట్ అయిందో ఆ టైంలో 400 కట్ అయింది సార్. 40% కట్ అయింది. అంటే ఆ సార్ 1000ని చూసుకుంటూ చేరారు. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా కట్ అయింది అనేసరికి తను ఓపెన్ చేసి చూసుకుంటే ఆ 1000 కాస్త 600కి కూర్చుంది సార్. అంటే 400 డిడక్ట్ అయినట్టు కదా.
వితౌట్ ఇంటిమేషన్, ఇది కరెక్ట్ కాదు. ఎస్ 100% ఈ విషయం వెళ్ళింది అక్కడ దాకా. బట్ దాని గురించి మనకు అక్కడ నుంచి ఏం రాలేదు. ఇక్కడ నుంచి మనం పంపించాము మన విషయాన్ని, ఈ విషయాన్ని అక్కడికి మనం పంపించాము. కాకపోతే అక్కడ నుంచి ఇంకేం మనకు ఇది రాలేదు సార్. దాని సంగతి ఏంటి అనేది మనకు రాలేదు సార్. సో అందుకని చెప్పేసి అలా నేను 2-3 సార్లు కూడా అడగడం జరిగింది. బట్ వాళ్ళకి మనం చెప్పడం జరిగింది ఏంటంటే సార్, సో అది మరి సిస్టమ్ నుంచి వెళ్ళి క్లారిటీ వచ్చేంత వరకు వెయిట్ చేయండి అని చెప్పడం జరిగింది సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో మై పార్ట్నర్స్ ఇక్కడ స్క్రీన్ షేర్ అవుతుంది, చూడండి. ఓకే సరిగా అయితే ఇప్పుడు సిస్టమ్ మనకి ఏదైతే తను డిపి ద్వారా మనకు అందించాడో దాని గురించి సిస్టమ్ మనకి ఓకే. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి, స్టేకింగ్ స్టేటస్లోకి వెళ్ళాలా, స్టేకింగ్ వ్యాలెట్. ఓకే, స్టేకింగ్ వ్యాలెట్లోకి వెళ్ళాలి. ఓకే, ఇక్కడ ఇదే అందరూ మీది క్లియర్ చేసుకోమనేది సిస్టమ్ చెప్తుంది సార్. ఇక్కడ ఇలా స్టేకింగ్ టోకెన్ స్టేకింగ్ డాటా ఇవ్వలోకి వెళ్ళిన వెంటనే ఇటు పక్క కనెక్టెడ్ వ్యాలెట్ ఉంది, ఇటు పక్క మీకు ఓపెన్ కాగానే ఇదే పేజ్ వస్తుంది సార్. ఇలా పేజ్ వస్తుంది మీకు. ఈ పేజ్లో కుడి సైడ్ స్టేకింగ్ వ్యాలెట్ అని ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా క్లిక్ చేస్తున్నా చూడండి మారుతుంది. సో కనెక్టెడ్ వ్యాలెట్ అంటే చూడండి బయట ఈ వ్యాలెట్లో 615 పీవీసీ మెటల్ ఉన్నాయి, ఇక్కడ కనబడుతుంది. ఓకే, ఇప్పుడు మనకు సిస్టమ్ చెప్పింది ఏంటంటే నేను నోటిఫికేషన్లో ఈ స్టేకింగ్ వ్యాలెట్లో ఏదైతే ఉందో చూడండి, ఇక్కడ నిన్న కాదు 2వ తారీఖు అంటే ఈరోజు కదా సార్, ఈరోజు 2 2 ఓకే. సో ఇక్కడ నిన్న 365 ఉండే, 365ని మనము చేసేసాం. ఇదే కదా సార్ నేను చెప్పేది కరెక్టేనా? కరెక్టే సార్, కరెక్టే. ఓకే సార్, ఎందుకంటే మళ్ళీ రాంగ్ వెళ్ళకూడదు. అంటే ఇక్కడికి చాలా మంది ఏమనుకుంటున్నారంటే సార్, మేము ఒకవేళ డిపిస్ కన్వర్ట్ చేసుకుంటేనే ఇందులోకి వస్తాయి కదా, లేకపోతే రావు కదా అన్న ఉద్దేశంలో ఉన్నారనమాట. లేదు సార్, మీరందరూ కూడా ఏది కొన్న వాటికి కూడా 15% కట్ అయింది చూడండి సార్. అది కూడా ఇక్కడికి వచ్చి కూర్చుంటుంది. మీరు డీపీలు పెట్టుకోలేరు, మీరు అందరూ కొంతమంది డీపీలు పెట్టుకున్నారు, ఓన్లీ మీరు సీడ్ ఫండింగే చేసుకున్నారు అనుకోండి, అయినా కూడా ఇక్కడ చిన్నపడుతుంది సార్. ఇక్కడ అప్పుడు మనకు 15% కట్ అవుతుండే. ఎందుకంటే మనకి కొంతవరకు పీవీసీ మెటల్ ఇప్పుడు రేట్ తక్కువ ఉంది కరెక్టే, కానీ సిస్టమ్ అనుకోలే అట్లా తక్కువ అవుతుంది ఎంతనా కానీ. బట్ అక్కడ మనకి ఎంతో కొంత బచాయించడం జరిగింది అనమాట. బట్ దాని పర్పస్ వేరే ఉండే, ఇప్పుడు పర్పస్ మారింది, లిమిట్. బట్ ఇక్కడ మీరందరూ కూడా మనము డీపీ చేసుకోలేం కదా, అది డీపీకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిందంట మనకి ఎందుకులే అని మీరు అనుకోవద్దు. అది డీపీ నోటిఫికేషన్ అంటే డీపీకి సంబంధించిందంట అని మీరు అనుకోవద్దు. మీరు మామూలుగా స్టేకింగ్ మీరు డబ్బులు పెట్టి స్టేకింగ్ చేసుకున్నారు, మీ దగ్గర డీపీలు లేవు అంటే అర్థం ఏంటి, మీరు పర్లవెన్లో లేరు అనుకోండి, ఎగ్జాంపుల్ పర్లవెన్లో లేరు, అందుకని చెప్పేసి మీరు సీడ్ ఫండింగ్ చేసుకున్నారు ఆ టైంలో. అలాంటి వాళ్ళకు కూడా ఈ 15% అనేది కట్ అయింది. కట్ అయ్యి ఇక్కడికి వెళ్ళడం జరిగింది. దానివల్ల ఇక్కడ మీకు క్రియేట్ అయి ఉంటాయి, ఈ స్టేకింగ్ వ్యాలెట్లో ఉంటాయి ఎంతో కొంత. సో అప్పుడు మీరు ఏం చేయండి, దాన్ని స్టేక్ నవ్వా లేకపోతే కొంచెం వెళ్ళి ఓన్లీ స్టేక్ నవ్వే ఆప్షన్ ఇచ్చారు కదా సార్. ఇది అవునవును సార్, స్టేక్ నవ్. యా, సో ఇక్కడ ఈ స్టేకింగ్ వ్యాలెట్లో ఎంత ఉన్నా చూడండి, 365 అంటే కాకూడదు ఇక్కడ చెప్పాలంటే, ఓకేనా. అయితే 1000 అయితే 500 ఆ టైంలో ఒకసారి 100 ఇట్లా ఉండే. బట్ ప్రెజెంట్ సిచ్యువేషన్లో నీకు ఎన్ని ఉన్నా అన్ని అయిపోతున్నాయి. అందుకే వాళ్ళు మేము సవరించాము అని చెప్పారనమాట, చెప్పారు. సో అందుకని చెప్పేసి మై పార్ట్నర్స్ ఇక్కడ మీరు ఈ యొక్క టోకెన్ స్టేకింగ్ డాటా ఓపెన్ చేసిన వెంటనే, మీరు ప్రింట్ చేసి ఓపెన్ చేసుకున్న వెంటనే ఈ స్క్రీన్ వస్తుంది. ఇలా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత దీని పక్కన కనెక్టివ్ వ్యాలెట్ పక్కన స్టేకింగ్ వ్యాలెట్ ఉంది, దీన్ని క్లిక్ చేశారంటే సో ఇలా ఈ 0.20 ఉంది కదా సార్, ఇక్కడ 0.20 ఈ ప్లేస్లో ఎన్నైతే ఉంటాయో దాన్ని మీరు క్లియర్ చేసుకోండి అని చెప్తుంది. 10,000 ఉండని, 20,000 ఉండని, 30,000 ఉండని, 100 ఉండని, 200 ఉండని, 300 ఉండని, దయచేసి మీరు అందరి దీన్ని క్లియర్ చేసుకోవాలా. లేకపోతే 14వ తారీఖు వరకు ఇది ఉంటుంది, ఇక్కడ కనబడుతుంది, ఈ స్టేకింగ్ వ్యాలెట్ అని పోతుంది. బట్ ఒకవేళ మీకు ఇక్కడ స్టేకింగ్ వ్యాలెట్ కనబడ్డా కూడా దీని తీరి మొత్తం మారిపోతుంది, మీకు యూటిలైజ్ కావవి అని చెప్తుంది. అంటే మొత్తం మారిపోతుంది అని చెప్తున్నాడు అక్కడ. మళ్ళీ స్టేకింగ్ మళ్ళీ అదే పదం వాడినాడు, మళ్ళీ కొత్త వ్యాలెట్లు వస్తాయని చెప్పి వాడాడు. బట్ ఇవి పనిచేయ అనమాట. ఇక్కడ ఇదే ఉన్నా కూడా దీంట్లోకి కొత్త వస్తాయి తప్ప ఇవి పనిచేయని చెప్తున్నాడు. అందుకని చెప్పేసి మీకు స్టేకింగ్ డాట్ ఐఓలో టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓలో క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంతైనా సార్ మనం చెప్పాల్సింది ఇక్కడ. ఇక మళ్ళీ వెళ్దాం అక్కడికి, టోకెన్ ఫార్మింగ్లోకి వెళ్దాం.
అవును సార్, అవును సార్, ఇంతే సార్. సో క్లారిటీ నిన్న అనేది కూడా ఇచ్చాను. చెప్పడం జరిగింది అనమాట. ఈ రోజు కూడా మళ్ళొకసారి మనము నెమరు వేసుకుంటున్నాము, తెలియని వాళ్ళకి తెలియజేయడానికి అనమాట. ఓకే, సో ఇక్కడ క్లియర్ అయింది సార్. నేను మళ్ళీ ఇక నేను మరి టోకెన్ ఫార్మింగ్ లోకి వెళ్తాను. ఇప్పుడు టోకెన్ స్టేకింగ్ లో మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఓకే, సో కొంతమంది ఇక్కడ ఈ వ్యాలెట్ స్టేకింగ్ ఇది ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ ఉన్న వాటిని మనము విత్డ్రా పెట్టుకోవచ్చు. ఈ వ్యాలెట్ స్టేకింగ్ నుంచి వెళ్ళి విత్డ్రా పెట్టుకోవచ్చు సార్. ఇది పెట్టుకోరాదు కదా, ఇది కూడా ఇది విత్డ్రా పెట్టుకోవచ్చు సార్. ఇక్కడ ఉన్న సార్ 72, ఇక్కడ 70 సార్ ఈ విడ్రాల్ పెట్టుకోవడానికి లేదు సార్ ఇక్కడ. లేదు. ఓకే, విత్డ్రా పెట్టుకోవడానికి లేదు. బట్ ఇక్కడ మరి దీన్ని ఏం చేస్తారు వీళ్ళు మరి సార్ తెలియదు. రీడింగ్ చేసుకోవాలి, 1000 అవుతే కనుక రీడింగ్ చేసుకునే ఆప్షన్ ఉంది అది. ఓకే, ఇది కూడా త్వరలో ఇక్కడ కూడా అప్డేషన్ రాబోతుంది. ఎందుకంటే ఇక్కడ కూడా ఎక్కువ మందికి లేదంటే దీన్ని టచ్ మెయింటైన్ చేయండి సార్, టచ్ చేస్తే అక్కడ చేయాలి. ఆప్షన్ వస్తుంది కదా, అంటే 1000 అయినా వస్తుందా లేకపోతే తీసుకుంటారా 1000 చూడండి వస్తుంది సార్, ఒకసారి. 1000 వస్తుంది. 1000 అదే చూడండి, అదే 5,000 ఇప్పుడు 1000 నుంచి 5,000 అని చెప్తున్నాడు. అవునవును సార్, అవును. చూడండి, రెడీ అయితే కాదు, చూడండి 1000. అయితే అవును అందరు సార్, ఇక్కడ క్లిక్ చేసి నాకు అవ్వట్లేదు సార్, నాకు అవ్వట్లేదు అని చెప్పేసి మెసేజ్ పెడుతున్నారు నాకు పర్సనల్ గా. అవునవును అందుకే సార్, అవును అవును. సార్ ఇక్కడ కాదు, మనకు సిస్టమ్ చెప్పింది దీన్ని, ఇది కూడా ఏదో రోజు చెప్తుంది, చేస్తుంది, అయితే అవుతుంది. కానీ మీరు ఇక్కడ టచ్ చేసి అవ్వట్లేదు అనుకుంటున్నారు, అక్కడ కాదు సార్. ఓకేనా, సో ఇది చేసుకోవచ్చు అనుకుంటా. 2374 టోకెన్ స్టేకింగ్ లో కనబడుతుంది. దీన్ని రిడీమ్ చేసుకోవచ్చు. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళి దీన్ని నువ్వు విత్డ్రా పెట్టుకోవచ్చు. లేదు అంటే మళ్ళీ నువ్వు టోకెన్ స్టేకింగ్ చేసుకోవచ్చు సార్, మళ్ళీ స్టేకింగ్ చేసుకోవచ్చు. ఓకే, బట్ ఇక్కడ నువ్వు స్టేకింగ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ప్రొసీడ్ టు, ఇక్కడ ఉండే టోకెన్ స్టేకింగ్ వచ్చింది, ప్రొసీడ్ టు రిడీమ్. సెల్ఫ్ అయితే సెల్ఫ్, అదర్స్కి అయితే అదర్స్. ఇప్పుడు కొత్త వ్యాలెట్లు చార్జ్ చేసే వాళ్ళకు ఉన్నారు కదా సార్, కొత్త వాళ్ళకి ఇప్పుడు కొంతమందికి ఏంటంటే సార్, ఎర్లీ బర్డ్ నీకు పైననేమో పైన వ్యాలెట్కు చాలా ఉన్నవి, కింది వ్యాలెట్కు మనకి 5,000 కనుక 10,000 అయిపోయినాయి అనుకోండి. అర్థం చేసుకునే ప్రయత్నించండి. ఎర్లీ బర్డ్ అనుకోండి, ఒక మెయిన్ వ్యాలెట్, ఓకే, దానికి నువ్వు 10,000 అయిపోయినాయి. లేదా దానికి బాకీ ఉన్నా కూడా, రిలీజ్ అయ్యి బాకీ ఉన్నా కూడా నువ్వు దానికి చేసుకోలేవు. చేసుకోవచ్చు, అది మామూలుగా ఎర్లీ బర్డ్ మామూలుగా ఫార్మింగ్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే కింది వ్యాలెట్ నీకు 2 ఉన్నాయి, దానికి ఆ 2 వ్యాలెట్లు కూడా నీకు 5,000 దాటిపోయినాయి. సరే, ఇది నాకు కూడా జరిగింది ఇది, అందుకే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. పై వ్యాలెట్కి ఒకటే వ్యాలెట్ మెయిన్ వ్యాలెట్, కింద 2 వ్యాలెట్లు ఉన్నాయి. సో దానికి ఎర్లీ బర్డ్ చేసాం. సో కింది వాటికి అప్పుడు 10,000 దాకా కూడా అవకాశం ఉండే, 10,000 చేసాం. కానీ మనకి మొన్న రీసెంట్లీ మనకు నోటిఫికేషన్లో 5,000 లాస్ట్ వచ్చింది కనుక ఇప్పుడు దాన్ని ఎర్లీ బర్డ్ వాడుకోలేము దాన్ని. బట్ పై వ్యాలెట్కి వచ్చేసి చాలా వచ్చి నిలబడి ఉన్నాయి, 7,000 8,000 వచ్చి నిలబడి ఉన్నాయి రెడీమ్. దాన్ని ఏం చేయాలి అంటే అదే వ్యాలెట్కు నువ్వు ఇంకో రెండింటిని కొత్త వ్యాలెట్ కూడా నువ్వు అదే రిఫర్ ఇచ్చి తయారు చేసుకోవచ్చు. కానీ ఏమవుతుందంటే అక్కడ నువ్వు 5,000 లాస్ట్ అయ్యాయి. సో ఆల్రెడీ నువ్వు 10,000 చేసావు, ఇప్పుడు నీకు ఎంత బ్యాలెన్స్ ఉంది, 2,000 ఉంది అనుకో ఎగ్జాంపుల్. సో 2,000 నువ్వు 2,000 వరకే చేసుకోగలుగుతావు. బట్ దానికంటే బెటర్ నన్ను అడిగితే, మీకు ఇలా మిగిలి ఉంటే ఒక మెయిన్ వ్యాలెట్, దాని కింద ఇంకో 2 వ్యాలెట్లు, మొత్తం 3 వ్యాలెట్లు క్రియేట్ చేసుకుంటే ఇలా నిలబడి ఉన్న వాటికి ఇక్కడ నుంచి వెళ్ళి మీరు స్టేకింగ్ చేసేసుకోవచ్చు. వాటికి 1000 స్టేకింగ్ చేసుకుంటే ఇక్కడ 2,000 సారికి 2 వ్యాలెట్లు సరిపోతుంది. ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ అదర్ అని రాయరు, యూజర్ ఐడి రాస్తారంటే అయిపోయి దానికి చేయాలనుకుంటున్నారు అక్కడ రాసి కింద 1000 అని రాసి దానికి చేసుకుంటే ఆ వ్యాలెట్లకు అది ఉపయోగపడుతుంది. ఎర్లీ బర్డ్ కూడా ఉపయోగించుకోవచ్చు. కరెక్టేనా సార్ ఇది నేను చెప్పింది? ఇప్పుడు వింటున్నారా సార్? నా వాయిస్ క్లియర్? రైట్. సో ఇది మనం నిన్న రైట్ మాట్లాడుకున్నాం కదా సార్, కింది వ్యాలెట్లు 10,000 అయిపోయినాయి, మీది వ్యాలెట్ ఏమో ఓన్లీ ఇంకా 3,000 బాకీ ఉంది, 2,000 చేయొచ్చు, కానీ అది బడికి ఉపయోగపడదు సార్. అట్లా సో నార్మల్ ఫార్మింగ్ అయిపోతుంది. అలాంటి వాళ్ళకి మీరు ఇక్కడ వచ్చిన మిగిలి ఉన్న వాటికి కూడా సో రివార్డ్ స్టేటస్ సార్ ఇది, రివార్డ్ స్టేటస్. సో ఈ రివార్డ్ స్టేటస్లో టోకెన్ స్టేకింగ్ నుంచి వచ్చిన దాన్ని సో మీరు దీనికి కూడా ఉపయోగించుకోవచ్చు. ఎడం పక్కగా చూడండి ఇక్కడ అవైలబుల్. సో ఈ విధంగా మీరు ఉపయోగించుకోవచ్చు, లేదా ఏది అవసరం లేదనుకుంటే దీనికి మళ్ళీ రీస్టేకింగ్ చేసుకోవచ్చు. ఓకేనా?
సిస్టమ్ ఒక పదం వాడింది, టోకెన్ స్టేకింగ్ అండ్ టోకెన్ ఫార్మింగ్ కి నేను ప్రిఫరెన్స్ ముందుగా ఇస్తాను, అక్కడనే బెనిఫిట్ ఎక్కువగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తానని చెప్పింది. ఇది ఒకటి మనం నోట్ చేసుకోవాలి. 5వ నెల 4వ తారీఖు ఈ నోటిఫికేషన్ ఉండే, మనకి నిన్న లేదు మొన్నటి వరకు కూడా ఉండే. దాన్ని అట్లే ఉంచి మధ్యలో నోటిఫికేషన్ ఇరిగించారు. ఇప్పుడు మళ్ళీ నిన్న కొత్త ఇరిగించినప్పుడు అది తీసేయబడింది, అంతే తప్ప. బట్ ఇక్కడ మనము దీన్ని మనం ఎంత ఎక్కువగా ఉంచుకుంటే అంత మనకు బెనిఫిట్. ఎందుకు బెనిఫిట్ అంటారంటే, పీవీసీ మెటా రేటు ఒకవేళ ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ డబ్బులు పెట్టుకున్నాయి, ఇది వేరు. అతను డీపీ ప్రోగ్రామ్ తీసేస్తున్నాడు, డీపీ ప్రోగ్రామ్ సంబంధించిన దాన్ని తీసేస్తున్నాడు తను ఓలో సిస్టమ్. సో ఇక్కడ మనం డబ్బులు పెట్టుకునే కనుక డబ్బులు పెట్టుకున్న వాటికి ఎట్లయినా నీకు తను కట్టుబడి ఉంటాడు, మనీ ఇస్తాడు మనకి, ఓకేనా. అందుకని ఇక్కడ రేటు పెరిగినప్పుడు మీకు ఏదైతే డ్రాప్గా రిలీజ్ అవుతుందో 0.1 0.15 ఇప్పుడు అంతే అవుతుంది కదా, 0.1 15 సంథింగ్ 0.2 సంథింగ్ వస్తుంది కదా. ఆ డ్రాప్ అనేది రోజులు గడిచిన కొద్దీ మనకు వస్తూనే ఉంటుంది. ఇక ఈ డీపీ ప్రోగ్రామ్ బంద్ అయిపోయిన తర్వాత చాలా చేంజెస్ వస్తాయి. వచ్చిన తర్వాత డీసెంట్రలైజర్కు అంటే కొన్ని ఎక్స్చేంజ్లకు ఇది వెళ్తుంది అనమాట. చాలా ఎక్కువ ఎక్స్చేంజ్లకు వెళ్ళినప్పుడు యూటిలిటీ పెరుగుతుంది సార్. యూటిలిటీ అంటే వాడకం, మన భాషలో వాడకం పెరుగుతుంది. వాడకం పెరిగినప్పుడు పీవీసీ మెటా రేటు మెల్లగా పుంజుకుంటుంది. కొంచెం కొంచెంగా పుంజుకుంటుంది సార్. కొద్దిగా పుంజుకుంటుంది. సో బయట వ్యక్తులు కూడా దాన్ని అట్రాక్ట్ అవుతారు. అప్పుడు బయట ఇప్పుడు ఏమవుతుందంటే ఇంక కొన్ని రోజుల తర్వాత లోపల నీకు ఏదైతే ఉందో అది నువ్వు నా పార్ట్నరు అంటే పీవీసీ మెటా పార్ట్నర్ అవుతావు. బయట ఏదైతే నువ్వు పెట్టుకుంటావో బయట వ్యక్తులకి నువ్వు సేమ్ అవుతావు. మనందరం సేమ్ అవుతాం. బట్ ఎవరికైతే ట్రస్ట్ వ్యాలెట్ ఉండి మనము స్టేకింగ్ అండ్ ఫార్మింగ్ చేసుకుని ఉన్నామో వాళ్ళు మాత్రమే పీవీసీ మెటా పార్ట్నర్. అంటే అర్థమేంటిగా మీకు క్లారిటీ వచ్చేసింది అనుకుంటున్నాను. కొద్ది వస్తుంది, ఇక మెల్ల వచ్చేస్తూ ఉంటుంది. సో ఎనివే పూర్తిగా అందులోకి వెళ్ళకుండా టోకెన్ ఫార్మింగ్ కూడా వెళ్దాం ఒకసారి. అందరికి అర్థమైంది అనుకుంటున్నాను సార్. అందరము సేమ్ అవుతాం బయట పెట్టుకున్న వాటికి, ఓకేనా. లోపల ఉన్న వాటికి మాత్రమే పార్ట్నర్లం. పీవీసీ మెటా పార్ట్నర్లం లోపల పీవీసీ మెటా .ioలో కానీ టోకెన్ ఫార్మింగ్ .ioలో కానీ టోకెన్ స్టేకింగ్ .ioలో కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే పీవీసీ మెటా పార్ట్నర్. సో అక్కడ నుంచి వస్తే లాభం, ఆ లాభం నీకు అందజేస్తుంది, ఓకేనా. ఆ లాభం ఎందుకంటే మనం పీవీసీ మెటా పార్ట్నర్లను చేసింది కదా మనందరం, ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఫార్మింగ్, ఇప్పుడు ఇక్కడ చూడండి సార్, ఫార్మింగ్ పేజ్ ఓపెన్ చేయగానే నోటీస్ బోర్డు వస్తుంది. ఆ నోటీస్ బోర్డు చదివిన తర్వాత కంటిన్యూ చేసిన తర్వాత ఈ ఇంటర్ఫేస్ వస్తుంది మేము ఎదురుగా. సో ఇక్కడనే చూడండి సార్, కనెక్ట్ వ్యాలెట్ 615 ఉండే, ఇంతకుముందు కూడా ఆ కనెక్ట్ వ్యాలెట్లో 615 ఉండే, ఇప్పుడు కూడా 615. కానీ దాని పక్కన ఇంకొకటి ఫార్మింగ్ వ్యాలెట్ అని ఉంటుంది. ఫార్మింగ్ వ్యాలెట్ దాని మీద టచ్ చేయాలి మీరు అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా. ఎందుకు ఇంత టైం తీసుకుని చెప్తున్నా అంటే అందరికి అర్థం అవడానికి. ఇంకెక్కడో క్లిక్ చేసి పరిశ్రమ వేసిన పని లేదు. ప్రజెంట్ సిచ్యువేషన్లో సిస్టమ్ ఇచ్చిన నోటిఫికేషన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కనుక ఈ టోకెన్ ఫార్మింగ్ .io క్లిక్ చేయగానే ఈ ఇంటర్ఫేస్ వచ్చింది కదా. ఫస్ట్ మనకి నోటిఫికేషన్ ఏదైతే అది వస్తుంది, దాని కింద కంటిన్యూ ఉంటుంది. అది క్లిక్ చేయగానే ఈ బోర్డు వస్తుంది. ఈ బోర్డు పైన ఈ కనెక్టర్ పక్క ఉంటే ఫార్మింగ్ వ్యాలెట్ అని ఉంటుంది సార్. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ క్లిక్ చేశాను, మళ్ళీ ఇక్కడ క్లిక్ చేశాను, మళ్ళీ ఇక్కడ క్లిక్ చేశాను, మళ్ళీ ఇక్కడ చేశాను. బట్ ఇక్కడ రైట్ సైడ్లో ఆ చిన్న గుండం ఉంది కదా ఫార్మింగ్ వ్యాలెట్ అని, ఇక్కడ ఏమన్నా మిగిలి ఉంటే మీరు చేసేసుకోవాలని చెప్తుంది సార్. ఇక్కడ ఇందాక మల్లేశ్వర్ మన శ్రీనివాస్ సార్ మాట్లాడింది ఇక్కడనే సార్. చాలా మందికి 0 అయిపోయినాయి అని మాట్లాడింది ఇక్కడనే కదా సార్. శ్రీనివాస్ సార్ చెప్పండి ఒకసారి. సేచ్ ఓకే సార్, మరి బిజీ ఉన్నట్టున్నారు. సో ఇక్కడ చాలా మందికి ఇదేం వ్యాలెట్ అంటే సార్, మనం డీపీలు పెట్టుకున్నాం కదా, డీపీలు పెట్టిన కొద్ది రెడీమేడ్ అవి వచ్చినాయి. ఇక్కడ డీపీ నుంచి వెళ్ళి యూఎస్డిటీ ఇచ్చిన సిస్టమ్ ఇది. డీపీలో నుంచి వెళ్ళి డీపీని యూఎస్డిటీ ఇచ్చిన సిస్టమ్ ఇది. ఇక్కడ
ఇప్పుడు ఇందులో ఈసారికి ఎన్ని ఉన్నాయో ఏం కథో తెలియదు, కట్టగా ఇప్పుడు 145 ఉన్నాయి. ఆ 145 కూడా ఇక్కడ ఈసారికి 145 ఉన్నాయి. కొంతమందికి వేల కొద్ది కూడా ఉన్నాయి, చేసుకోలేదు కదా. ఈ రోజు ఒకసారి కాల్ చేశారు గుంటూరు మిర్చి, ఏం చేశారంటే సార్ అక్కడ 4000 ఉన్నాయి సార్, ఏం చేయాలి సార్, 500కే 670 700 రూపాయలు కట్ అవుతున్నాయి. ఇక ఒక వాలెట్లో 4000 ఉన్నాయి, ఒక వాలెట్లో 6000 ఉన్నాయి, ఒక వాలెట్లో 7000 ఉన్నాయంటే చెప్పాను, నో ప్రాబ్లం సార్ చేసుకోవాలి. లేకపోతే ఉన్నది కూడా పోతుంది కదా సార్, ఇలా చేసుకుంటే బెనిఫిటే, మరి సిస్టమ్ కూడా ఎన్ని రోజులైనా ఆపుతుంది అని చెప్పడం జరిగింది సార్. సో ఈసారి ఇక్కడ 145 ఉన్నాయి, దీన్ని చేసేద్దాం. ఏం చేయాలి ఇక్కడ కింద? అవునా సార్? అవును సార్, 145 ఉన్నాయి. ఇయే సార్, చాలా మందికి ఇదే క్లారిటీ రావట్లేదు సార్. కొంతమందికి ఏమి ఇక్కడ 0 ఉన్నాయి, కొంతమందికి ఇక్కడ 145 ఉన్నాయి. కొంతమంది ఈ రోజు మీకు కాల్ చేశారు సార్, 3000 4000 10,000 ఉన్నాయి సార్. అవును సార్, అవును సార్, అదే నేను చెప్పేది. ఇక్కడను మన స్టేకింగ్ వ్యాలెట్ లో కూడా వాళ్ళు చూసి నేను ఓపెన్ చేయమంటే ఓపెన్ చేశారు సార్, ఇక్కడ ఉంటాయో అనుకోలేదని వాళ్ళు షాక్ అయ్యారు అనమాట. అది అంటే సిస్టమ్ అందరికి కూడా యథావిధిగా ఇచ్చింది, కొంతవరకు కొన్ని కట్ అయినాయి ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ ఎవరికి ప్రాబ్లం అంటే, మనం ఇంతకుముందు ఒక పదం వాడడం గుర్తుందా సార్? ఏదో ఒక రోజు సార్ 4 రోజులే ఈరోజు ఇప్పుడు బిఎన్బిలో భయపడుతున్నారు మీరు, ఇక్కడ జనరల్ గా మాట్లాడండి మనం. ఈ రోజు మీరు బిఎన్బిలోకి భయపడుతున్నారు, ఏదో ఒక రోజు 2 రోజుల టైం ఇచ్చి చేసుకోండి, లేకపోతే లేదు అంటది అనే రోజు వస్తుంది అన్నాను సార్. అలాగే వచ్చింది సార్. తర్వాత ఇంకొకటి, మనం గొప్ప అని చెప్పుకోవడం కాదు, కాకపోతే మన ఎనాలైజేషన్ కరెక్ట్ ఉందని చెప్పడానికి ఈ పదం వాడుతున్నాను అంతే. ఇక్కడ ఒకసారి మన శ్రీనివాస్ సార్కి, ఇది మన సార్ శ్రీనివాస్ సార్, మన రేపల్లె శ్రీనివాస్ సార్కి వస్తారు అన్మిట్ ఆప్షన్ ఇవ్వండి సార్. ఆల్రెడీ అన్మిట్ ఆప్షన్ ఉన్నారు. ఒకసారి ఇంకొక విషయం మాట్లాడాలి, ఒక విషయం గుర్తొచ్చింది ఇక్కడ. రమేష్ సార్ కూడా హ్యాండ్ రైజ్ చేశారు, ఆ సార్ కూడా ఇవ్వండి. తర్వాత ఫస్ట్ ముందుగా రేపల్లె శ్రీనివాస్ సార్తో మాట్లాడాలి. రేపల్లె సార్ ఉన్నారా? సార్ ఎంఎస్ రావు సార్, వెల్కమ్ సార్. ఎంఎస్ సార్, మనము మీరు ఒక మాట అడిగారు, మీరు గుర్తుందా సార్? ఒక 3 months బిఫోర్, అంటే మనందరం కూడా సార్ ఒకవేళ ఇది జూలైలో జూన్లో కానీ అప్పుడు చాలా మనము అంటే గత 4-5 నెలల నుంచి వెళ్ళి అప్డేట్ లేదు. సో ఏదో మనము డిసప్పాయింట్ లో ఉన్నాము. మన చంద్రశేఖర్ సార్ వచ్చేసి ఒక మంచి మెసేజ్ ని క్రియేట్ చేశారు, దీన్ని మనము సార్ పైకి వాళ్ళకి తీసుకెళ్ళాలి, మీరు ఏమంటారు అని నన్ను అడగడం జరిగింది సార్. దానికి సమాధానంగా ఏం చెప్పాలని గుర్తుందా సార్ మీకు? దానికి సమాధానం ఏం చెప్పాలని గుర్తుందా సార్ మీకు? నా 3 నెలల క్రితం, 3 నెలల ముందు మీరు అన్నారు, దానికి సమాధానం నేనేం చెప్పాను అది గుర్తుందా? అవునన్నాను, చెప్తానండి, గుర్తు తెచ్చుకోండి. అవునన్నాను, అవునని సార్ ఒకవేళ జూలై 28 తారీఖు నాడు ఏం రాకపోతే అట్లా చేద్దామని చెప్పేసి కూడా కొంతమంది అన్నారు. నేనేమన్నానంటే సార్, మనకి మీరు ఇంకొక నెల రోజులు ఆగాల, సార్ మీరు ఏమన్నారంటే సార్ జూలై వరకు రాకపోవచ్చు, మైబీ 1 month తర్వాత అంటే ఆగస్ట్ లాస్ట్ గానే అలాగా మనకి ఏదైనా అప్డేట్ రావచ్చు అని చెప్పి అన్నారు సార్ మీరు. వచ్చిందా సార్? వచ్చిందా లేదా? వచ్చింది సార్, వచ్చింది. 3 నెలల ముందు, 3 నెలల కంటే ఇంకా ముందే చెప్పాను ఈ మాటని మీకు. అంటే ఇది నాకు తెలుసని కాదు సార్, మనం అందరం కలిసి మెయిల్స్ పెట్టి సిస్టాన్ని టైట్ చేద్దాం అనే ఉద్దేశం కోసం మనం అన్నాము. ఉంటే అది నేను ఏమన్నానంటే, అది అప్పుడు అంటే ఈ ఆగస్టు లాస్ట్ లో గానీ రాకపోతే మీ దాన్నట్టు మనం చేద్దామని చెప్పాను నేను మీకు అప్పుడు ఆ టైంలో. బట్ మీకు మనకి వచ్చింది అదే మనం, ఎందుకంటే మీకు గుర్తులేదు అందుకని చెప్పేసి చెప్పాను అనమాట, గుర్తు చేయడానికి తీసుకొని చెప్పాను అంతే సార్. అంటే అట్లా అని చెప్పేసి ఇక్కడ ఎవరు కానీ నాకు తెలుసు అని మీరు అనుకోవద్దు, జస్ట్ నా యొక్క ఎనలైజేషన్ అంతే. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఇందులో ఉండి మరి ఈ సిస్టంలో ఏం జరుగుతుంది అని చెప్పేసి కొద్దిగా నా ఎనలైజేషన్ అంతే తప్ప సార్ నాకు తెలుసు అని మీరు అనుకోవద్దు. మళ్ళీ నేను అన్నది అయినా చెప్పి మీకు చెప్పట్లేదు, నేను గొప్ప అని కాదు, అలా నేను అన్నది అని కాదు. ఇక్కడ మీ అందరికి కూడా ఒక క్లారిటీ ఇస్తున్నాను. ఒక్కొక్క పని చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి ఇది కూడా రావచ్చు ఎక్స్పెక్టేషన్ చెప్పారు. అదనమాట అంతే సార్, అది యాజ్ ఇట్ ఈజ్ వచ్చేసింది. థ్యాంక్ గాడ్. అందరు కూడా థ్యాంక్ గాడ్ అనుకోండి. ఓకే, ఇలా మంచి రోజులు రావాలి, ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి, సో చాలా మెరుగుపడాలని కోరుకుందాం. ఓకేనా సార్? ఓకే సార్. నాతో పాటు మీరందరూ కూడా అనాలి సార్, అంతేగానే అవుతుంది సార్ అది. ఎందుకంటే నేను ఒక్కనే కాదు, మీరందరూ కూడా అలా అనుకుంటే అంటే
సో నెక్స్ట్ ఇక్కడ ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇదే సార్, ఇప్పుడు ఈ రోజు అప్డేట్ వచ్చిన గురించి మాట్లాడితే ఈ ఫార్మింగ్ వ్యాలెట్ లో ఏదైతే ఉందో దీన్ని మీరు ఇక్కడ 145 ఉంది కదా సార్. మీరు ఒకవేళ బిఎన్బికి భయపడి కొంతమందికి 14,000 ఉందనుకోండి, 500కి 700 రూపాయలు, 1000కి 1,400 రూపాయలు. ఈ లెక్క ప్రకారం మీకు ఎన్ని వేలు ఉంటే అన్ని 1,400 కలర్స్ మార్చుకో. ఇక చేసుకోలేదు అనుకోండి మీరు సార్, 14 తర్వాత ఉండదు. ఇప్పుడు కొంతమంది డీపీ ప్రోగ్రామ్ మళ్ళీ వస్తుందేమో అనుకొని మనం ఏం చేసామంటే కొన్ని వ్యాలెట్లను అందులో చేర్చలేము మనం. కొంతమంది అమెథిస్ట్ లీడర్లు, కొంతమంది తోపాజ్ లీడర్లు, కొంతమంది రూబీ లీడర్లు కూడా అందులోకి రాలేదు. ఆ డీపీలని ఊరికే వదిలేశారు. బట్ మళ్ళీ వస్తుంది, వాడే దిగి వస్తాడని సంథింగ్ అనుకుంటూ అన్నారు, కానీ అది రాలేదు. ఇప్పుడు కూడా దయచేసి ఇక్కడ ఉన్న వాటిని మీరు యూటిలైజ్ చేసుకోండి సార్. మళ్ళీ వస్తుంది అని చెప్పి అనుకోవద్దు. ఏమో వచ్చినా రావచ్చేమో నాకు తెలియదు. ఓకేనా? అప్పుడు పదం వాడాను. ఈ పదాన్ని మళ్ళీ డీపీ ఇస్తాడు అంటే సార్ ఇవ్వకపోవచ్చు అని పదాన్ని వాడాను నేను ఆ టైంలో కూడా. ఒక్కసారి నోటిఫికేషన్ ఇచ్చి క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఏది రాలేదండి మన సిస్టంలో. విన్నారుగా సార్ నేను ఏమన్నాను? మీరందరూ కూడా ఒక పదం వాడారు. మీరందరూ కూడా రావచ్చు డీపీ మళ్ళీ ఒకసారి అన్నారు అదే టైంలో. ఆ టైంలోనే చెప్పాను సార్, నాకు నమ్మకం లేదు. ఎందుకంటే మిమ్మల్ని కాదనలేను కదా సార్, మీరందరితో పాటు నేను కదా, అందుకని చెప్పేసి నాకైతే నమ్మకం లేదని చెప్పాను అనమాట. అంతే. వస్తే మంచిది కానీ రాకపోవచ్చు అనేది మాట. ఈ 2 పదాలు వాడానమాట. మీరు అనుకున్నట్టుగా వస్తే మంచిది కానీ రాకపోవచ్చు అది. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ మనము అందరూ కూడా ఈ 145 ప్లేస్ లో మీ దగ్గర ఎన్ని ఉన్నా కూడా దయచేసి 14 తారీఖు లోపే చేసుకోండి. మేబీ ఇంకా తొందరగా కూడా క్లోజ్ చేసే అవకాశం ఉంది సార్. 14 తారీఖు ముందే క్లోజ్ చేసే అవకాశం ఉంది సార్. 14 తారీఖు దాకా ఎవరు ఆగకూడదు. ఓకే, ఇక్కడ చేసేస్తున్నాం న్యూ వ్యాలెట్ ఫార్మింగ్. మ్యాక్సిమం క్లిక్ చేద్దాం. ఇక్కడ చూడండి సార్, పర్సెంటేజ్ కట్ అయ్యి 137 తీసుకుంటానని చెప్తుంది. సబ్మిట్ చేద్దాం. పిన్ ఇచ్చి సబ్మిట్. సో ఇక్కడ దీనికి కూడా బిఎన్బి అవసరమే సార్. ఓకే, ఎంత పడుతుంది సార్ చూడండి, 2.09. ఓకేనా, 2.09 పడుతుంది. ఇక్కడ సెట్టింగ్లోకి వెళ్ళి అవసరం లేదు ఎందుకు లేదంతా. ఓకే, చూద్దాం ఒకసారి. 4 చూద్దాం, అందరికి తెలుసు. అదే కదా, చూద్దాం ఒకసారి అని చూస్తున్నాను. ఏం లేదు సార్, నథింగ్. ఏం తగ్గట్లేదు సార్, తగ్గట్లే. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ చేశారు, అక్కడ ఫిక్స్ చేశారనమాట. చూడండి సార్, ఇక్కడ కన్ఫర్మ్ చేసుకుందాం. 145 ఉంటేనే $2 అంటే $210 కట్ అవుతుంది సార్. ఎగ్జాంపుల్ గా ఆవిడ కొద్దిగా 32. ఓకే, వ్యాలెట్ ఫార్మింగ్ రిక్వెస్ట్ హాస్ బీన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్. ఓకే చేద్దాం. ఓకే, ఫార్మింగ్ వ్యాలెట్ క్లిక్ చేస్తే $1.85 అది యాక్చువల్లీ, అది డాలరు. చూద్దాం. థ్యాంక్ గాడ్, దాన్ని కూడా వెంటనే అప్రూవ్ అవుతుంది. చూడండి సార్, ఇక్కడ వెంటనే అప్రూవ్ అయిపోతుంది కింద. నేను ఫాస్ట్ చేసాడు అనమాట కూడా. సో ఇది ఇక్కడ ఎవరు ఉంచుకోవద్దు సార్, దయచేసి అందరూ కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పటిదాకా చెప్పింది అదే. నెక్స్ట్ ఇక్కడ మనం ఇంకోటి ఎక్కడ చూపించే ఉండే, ఇంకా ఇది ఫార్మింగ్ వ్యాలెట్లో వెంకటేష్ సార్ ఇంకేమైనా ఉందా ఫార్మింగ్ వ్యాలెట్లో చూపించేది? చేసుకోమని చూపించేది లేదు కదా? అవును సార్, అదే. ఓకే, సో అందరికీ క్లాట్ వచ్చింది అనుకుంటున్నాను. మిద్దె రమేష్ సార్ ఇందాక ఎంటర్ చేశారన్నారు, సార్ మాట్లాడమండి. సార్ వెల్కమ్ సార్, మాట్లాడండి. మిద్దె రమేష్ సార్ మాట్లాడండి. చాలా అవుతుంది సార్ రాక. వెంకటేష్ సార్ ఉన్నారా చూడండి సార్. సార్ ఇందాకైతే ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రాజేష్ సార్, బాగున్నారా సార్? వెంకటేష్ సార్. దేవుని సార్ అంతా బాగుంది సార్. సూపర్ సార్. నేను రోజు మీటింగ్ లో వస్తున్నా కానీ కాకుంటే వింటున్నా సార్. ఏది సార్ మాట్లాడక చాలా రోజులు అవుతున్నాను. కరెక్ట్. డైలీ మీటింగ్ లో వస్తున్నా సార్. ఎస్ సార్, ఎస్ సార్. డైలీ మీటింగ్ అటెండ్ కంపల్సరీ, కనీసం అరగంటన్నా అటెండ్ అవుతాను. లాస్ట్ టైం లైన్ వచ్చేసి. ఓకే సార్, ఓకే సార్, వెరీ గుడ్. ఇంకా గ్రంథి శ్రీనివాస్ సార్, రాజా పవర్ సార్ కూడా సార్. చిన్న డౌట్ సార్ నాకు. రమేష్ సార్ టోకన్ ఫార్మింగ్ లో డిపిలో ఉన్నాయి కదా సార్, అందులో నాకు వచ్చేసి 80 వచ్చేసి USD లో రిలీజ్ అయినాయి సార్. అవి కట్ అయిపోయినాయి సార్. ఆ క్వాలిటీ మళ్ళీ వస్తాయంటావా ఇంకా రావంటావా? మొత్తం కట్ ఓకే, వాటిని ఇందాకనే మనం మాట్లాడడం జరిగింది ఆ విషయం గురించి. అదే సార్. మేబీ తను మెటావర్స్ యూజ్ చేస్తాడా,
లేకపోతే ఎందుకు కట్ చేశానని చెప్పేసి ఒక క్లారిటీ ఇస్తాడా అదొక్కటే అనేది సార్ క్లారిటీ. అదొకటి చూద్దాం సార్. సిస్టమ్ నుంచి వెళ్ళి క్లారిటీ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం సార్. నాయి ఒక 80 ఉన్నాయి సార్. 80లో మధ్యలో సగం మొత్తానికి మొన్న 0 అయిపోయింది సార్. అవును సార్. అవును, చాలా అంటే నిజంగా చెప్పాలంటే లక్షల వ్యాలెట్లో ఆ విధంగా జరిగినట్టుగా మనకు తెలుస్తుంది సార్. ఓకే సార్. నాకు కానీ నాదొకటే ప్రాబ్లం కాదు, చాలా బాగా ప్రాబ్లం. కాకుంటే డౌట్ కొద్దిగా క్లారిటీ అని. ఓకే సార్. సో ప్రజా పవర్ సార్ మాట్లాడండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ప్రజా పవర్ సార్ మాట్లాడండి. ఇందాక సార్ చెప్పారు. హలో సార్. ఎస్ సార్, వెల్కమ్ సార్. ఏం లేదు సార్, మీరు వాలెట్ ఫార్మింగ్ చెప్పారు కదా, దాని అందులో గురించా? 100 కంటే తక్కువ ఉంటే తీసుకోవట్లేదు కదా సార్, ఎట్లా సార్ అవి? అది వీటిని ఎట్లా అంటే మనకి సిస్టము మేబీ మనకు ఇవ్వచ్చేమని చెప్పి నా ఒక ఆలోచన. మనకు అవునా? ఇప్పుడు వీళ్ళందరూ చేసుకున్న తర్వాత ఎన్ని మిగిలినాయని చెప్పి చూసి ఇస్తుందా, ఆ 100 లోపు ఎవరికైతే ఉంటుందో వాటిని తీసుకెళ్లి మెటావర్స్ లో కనెక్ట్ చేస్తుందా అనేది క్లారిటీ సిస్టమ్ ఇవ్వలేదు. దాని గురించి మనందరం వెయిట్ చేయాలి సార్. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇక గ్రంథి శ్రీనివాస్ సార్, వెల్కమ్ సార్, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే సార్. ఈ పొద్దున వాట్సాప్ లో బిఎన్బి అదే కట్ అవుతుంది, వర్క్ జరగడం లేదని అన్నారు కదా, ఆ ప్రాబ్లం క్లియర్ అయిందా సార్? నిన్న కూడా మన లీడర్స్ పెట్టడం జరిగింది, ఈ రోజు కూడా పెట్టడం జరిగింది. కానీ నాకు ఎలాంటి ప్రాబ్లం జరగట్లేదు. నేను కంటిన్యూగా ఇప్పుడు ఈ మధ్యన నేను పర్సనల్గా నేను చేస్తున్నాను అనమాట. ఎందుకు నేను ఇన్ని రోజులు కొన్ని రోజులు పెండింగ్ పెట్టాను, ఈ విషయం వెంకటేశ్వర సార్ కూడా తెలుసు. ఈ మధ్యన స్టార్ట్ చేశాను. నిన్న కూడా ఒక 20 వ్యాలెట్ చేశాను, ఈ రోజు చేశాను. రియల్ గా ఒకసారి కూడా కట్ అవ్వలేదు సార్. అంటే నాకైతే కట్ అవ్వలేదు. ఒకవేళ ఎవరికైనా ఒక్కసారి కట్ అయితే వాళ్ళు ఆగమని చెప్పింది సిస్టమ్. అయితే అనుకోకుండా ఎప్పుడైనా కట్ అవుతే కనుక ప్లీజ్ ఆ టైంలో చేయొద్దు, వెయిట్ చేయండి అని చెప్పింది. మరి సార్ ఎవరికైనా ఈ రోజు వర్క్ సార్ రాజేష్ సార్ ఏమవుతుందంటే, ఒకవేళ సమ్ వ్యాలెట్స్ అంటే డిఫరెంట్ వ్యాలెట్స్ యాడ్ అయి ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే అలా అవుతుంది. కానీ ఏంటంటే మీరు ఏదైనా ఒకవేళ ఫార్మింగ్ కానీ ఒకవేళ స్టేకింగ్ కానీ అలాగా ఏదైనా చెయ్యాలి అని అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే హిస్టరీ అంతా డిలీట్ చేసేసి అప్పుడు మీరు కొత్తగా వెళ్ళి ఎంట్రీ అయ్యి చేస్తుంటే ఏం అవ్వట్లేదు సార్ అలాగా. అయితే చూడండి సార్, ప్రతి ఒక్కరు ఇప్పుడు సార్ వెంకటేశ్వర సార్ అన్నట్టుగా నేను క్లారిటీ ఇస్తాను మీకు. ఇక్కడ ఇంకొక వ్యాలెట్ ఉంది. ఈ వ్యాలెట్ మీరు ఏం చేయాలంటే ఊరికే ఎడం పక్కన ఇంటూ ఉంది, ఇంటూ కొడితే కూడా బ్యాక్ వెళ్ళిపోతుంది. కింద లెఫ్ట్ సైడ్ లో బ్యాక్ అని ఏరో మార్క్ ఉంది, అలా అయినా బ్యాక్ వెళ్ళిపోతుంది. అలా ఎప్పుడు చేయకూడదు. ఏం చేయండి అంటే మీరు ఇక్కడ అడ్డంగా 3 గీతలు ఉన్నాయి చూడండి. ఇక్కడ అడ్డంగా 3 గీతలు ఉన్నాయి. మళ్ళీ ఒకసారి చూడండి సార్, అడ్డంగా ఆల్రెడీ దీనికంటే మనకి ఇంకొక రెండు ఆప్షన్స్ ఉన్నాయి. మొబైల్ ను బంద్ చేయొచ్చు, బంద్ చేస్తే బంద్ అయిపోతుంది. ఎడం పక్కన ఇంటూ గుర్తు కొట్టిన అయిపోతుంది, క్రాస్ అంటారు కొంతమంది, ఆ క్రాస్ కొట్టిన అయిపోతుంది. కింద ఎడం పక్కన ఏరో మార్క్ ఉంది, ఇది కొట్టినా బ్యాక్ వెళ్ళిపోతుంది. కానీ అలా ఇప్పటికీ ఆ తప్పులు చేయకూడదు. ఈ 3 తప్పులు చేయకూడదు. ఏది పూర్తిగా మొబైల్ ఇలా బంద్ చేస్తారు, లేదంటే అక్కడ ఎడం పక్కన ఇంటి నొక్కుతారు పైన, లేదా కింద ఎడం పక్కన బ్యాక్ వెళ్తారు. అలా ఎప్పుడు చేయకూడదు. అంటే ఈ 3 తప్పులు చేయకూడదు. మరి ఏం చేయాలి అంటే ఇక్కడ అడ్డంగా 3 గీతలు ఉన్నాయి. ఈ 3 గీతల మీద క్లిక్ చేసి చూడండి సార్, ఇక్కడ 1 2 3 4 5 6 7వది 6వది సార్ లాగౌట్ అని ఉంది. లాగౌట్ ను ఎవరు మర్చిపోవద్దు. ఎందుకు ఇచ్చారు సార్ ఇది లాగౌట్? మీరు ఆలోచించండి సార్. లాగౌట్ ఎందుకు ఇచ్చారంటే మీకు మల్టిపుల్ వ్యాలెట్లు ఉన్నప్పుడు, సో మీరు ఈ వ్యాలెట్ ను ఓపెన్ ఉంది, ఇంకో వ్యాలెట్ ఓపెన్ చేశారు అక్కడ, దానికి మీరు ఫార్మింగ్ చేస్తున్నారు. కానీ అది రోబో అర్థం చేసుకోవట్లేదు. బిఎన్బి కూడా సిస్టమ్ వల్ల వచ్చి మీ బిఎన్బి నేను తీసుకోపోవాలని కాకుండా ఇలా అర్థం చేసుకోకుండా సిస్టమ్ రోబో ఏమనుకుంటుంది అంటే నువ్వే తప్పు చేసావు, నీ తప్పుకు శిక్ష ఇదే అంటుంది రోబో. అందుకని చెప్పేసి ఇక్కడ లాగౌట్ అనేది ఆప్షన్ ఉంది సార్. ఈ లాగౌట్ చూడండి ఎంత బాగుంది సార్. లాగౌట్ అయిపోయింది సార్ లాగౌట్. ఓకే, ఇది ఈ పేజ్కి వచ్చిన తర్వాత లాగౌట్ చేశారు మీరు ఇప్పుడు. అంటే మళ్ళీ ఇక్కడ ఇందులోకి వెళ్ళాలంటే పిన్ కొడితే ఇక్కడ ఇన్ అవుతారు. ఓకే, ఇది లాగౌట్ అయిపోయింది, ఈ వ్యాలెట్ ఫినిష్. ఇప్పుడు కానీ వెళ్ళండి, ఇప్పుడు ఇక్కడ ఇంటి నొక్కండి, లేకపోతే ఎడం పక్క హోమ్ నొక్కండి. వితౌట్ లాగౌట్ చేయకుండా నొక్కద్దు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు చూపిస్తాను. మల్టిపుల్ వ్యాలెట్ ఉన్నాయి సార్. ఇక్కడ మల్టిపుల్ అంటే ఒకటి కంటే ఎక్కువ ఇన్ని వ్యాలెట్ ఉన్నాయి. సో దాన్ని లాగౌట్ చేసావు. ఇప్పుడు అక్కడ లాగౌట్ చేయకుండా బ్యాక్ వచ్చి పక్కన ఇక్కడ ఇంకొక వ్యాలెట్ చార్జ్ చేస్తావు.
ఏమవుతుందంటే సిస్టమ్ కన్ఫ్యూజ్ అవుతుంది. ఇక్కడ నువ్వు మళ్ళీ ఇక్కడ డిస్కవర్ కొట్టావు, కొట్టి టోకెన్ స్టేకింగ్ డాటా అయిపోతే డాటా అయిపో, ఫార్మింగ్ అయితే ఫార్మింగ్లోకి నువ్వు వెళ్ళిపోతున్నావు. వెళ్ళిపోయి నువ్వేమనుకుంటున్నావు, నేను అయితే ఇక్కడికి వెళ్ళాను కదా, అది వేరే వాటికి నేను వెళ్ళిపోయాను అనుకుంటున్నావు. కానీ మన మొబైల్లో చూడండి సార్, అప్పుడప్పుడు ఆల్ క్లియర్ అని వస్తుంది. ఆల్ క్లియర్ చేసుకోవాలా? ఎందుకు ఆల్ క్లియర్ చేసుకోవాలా అంటే, నువ్వు ఒకసారి వాట్సాప్ ఓపెన్ చేసావు, ఒకసారి నువ్వు నీ యొక్క గ్యాలరీ ఓపెన్ చేసావు, ఒకసారి ఇంకొక వ్యాలెట్ ఓపెన్ చేసావు, ఒకసారి ఇంకో అప్లికేషన్ ఓపెన్ చేసావు, దేన్ని కూడా నువ్వు అది క్లోజ్ చేయలేదు. సో ఇంటర్నల్లీ లోపల రన్ అవుతా ఉన్నాయి అనమాట, లోపల రన్ అవుతాయి. అలాగే ఇది కూడా మీ మల్టిపుల్ వ్యాలెట్ ఉన్నాయి కదా, మీరు ఇంకో వ్యాలెట్ నుంచి ఇంకో వ్యాలెట్ మీరు వచ్చారు, కానీ సిస్టానికి చెప్పలేదు, నాకు ఇది వద్దు, నేను ఇళ్ళకి వెళ్ళి ఇది బంద్ చేసి అందులోకి అని నువ్వు వెళ్ళిపోయావు. కానీ సిస్టమ్ అక్కడ నో, దానికి అలా అది బంద్ కాదు. అందుకని చెప్పేసి దయచేసి మీరు అందరూ కూడా లాగౌట్ చేసి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఓకేనా? ఇప్పుడు కరెక్ట్ వచ్చిందనుకున్నాను. చూడండి సార్, ఇక్కడ 41 ఉంది. చెప్పండి సార్. అదే సార్, ఇప్పుడు టోకెన్ ఫార్మింగ్ లో 105 లోపల ఉన్నాయి, 0 చేశాడు కాబట్టి ఆ అకౌంట్లలో ఇంకా మనం చేసేది ఏం లేదు. సీడ్ ఫండింగ్ లో మనం పెద్దగా ఉండవు కదా, అక్కడ చేయటానికి అవకాశం ఉందా? ఉంది కదా సార్, అక్కడ ఉంది. ఎందుకు ఇందాక చూపించాను కదా సార్, మీరు స్టార్టింగ్ నుంచి లేరా? అదే ముందు చూపించాను నేను. సీడ్ ఫండింగ్ లోనే సీడ్ ఫండింగ్ లో చూడండి సార్, ఇప్పుడు కూడా స్క్రీన్ షాట్ అవుతుంది చూడండి సార్. ఇది కనెక్ట్ వ్యాలెట్, ఇది స్టేకింగ్ వ్యాలెట్. ఓకే, ఇక్కడ 41 ఉంది. ఈ 41ని కూడా తను ఇస్తాడు, నాకు అనిపిస్తుంది ఇస్తాడు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ కూడా 100 ఉంటే అవుతున్నాయి, 100 ఉంటే ఇప్పుడు అవుతున్నాయి. ఇక్కడ 105 సంబంధం లేదు, 100 ఉంటేనే అవుతున్నాయి. కానీ ఇక్కడ ఈ సార్ చూడండి సార్, 41 ఉంది. ఈ 41 కూడా కావాలి, ఈ 41 కూడా అవ్వాలి, 41 కూడా అవ్వాలి. కానీ ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేయలేదు 41. స్టార్ట్ చేయలేదు సార్, ఇంకా స్టార్ట్ చేయలేదు సార్. ఇప్పుడు మనం ఎర్లీ బర్డ్ కానీ ఏం కానా చేసుకోవచ్చు అంటారు. ఇందాక చూపించాను కదా సార్ మీకు. ఓకే ఓకే, ఓకేనా సార్? సో ఇంకా మాట్లాడండి సార్, ఎవరైనా ఎనీ ప్రాబ్లం, ఎనీ డౌట్స్? లేదంటే టైం కూడా దగ్గరకు వస్తుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎస్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అలాగే గుడ్ మార్నింగ్. కోవిడ్ మీటింగ్ గుడ్ మార్నింగ్. అటెండ్ అయిన కోవిడ్ మీటింగ్ అటెండ్ అయిన అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఎవరో మాట్లాడుతున్నట్టున్నారు. ఎవరో మాట్లాడుతున్నారు సార్, క్లోజ్ చేసుకోండి సార్, మీరు మైక్ మ్యూట్ చేసుకోండి సార్. ఓకే సార్, మాట్లాడండి. అయ్యా అప్డేట్స్ వెరీ వెల్, అందరూ చేసుకుంటున్నారు. మార్నింగ్ కూడా శంకర్ సార్ చక్కగా అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వారికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక నా విన్నపం ఏంటంటే, మీకు ఎస్పెషల్లీ మీకు, ఎందుకంటే ఉత్తరాది మీటింగ్స్ మీరు బాగా వెళ్తూ ఉంటారు, అక్కడ మన యొక్క తెలుగు రాష్ట్రాల యొక్క మనోభావాలను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు కనుక ఇంకా బాగుంది. అయితే నేను కామెంట్ అయితే చేయట్లేదు. ఇప్పుడు మనకి స్టేకింగ్ వాలెట్ లో ఏమంటాం, మనం ఇప్పుడు బిఎన్బి కొంత కట్ అవుతుంది, 23 సెంట్లు 24 సెంట్లు నుంచి 50 సెంట్ల వరకు కూడా కట్ అవుతుంది. మనకింత ఉదారవాదంగా ఇచ్చిన మన సిస్టమ్, యాక్చువల్ గా మనం కనెక్టెడ్ వాలెట్ లో స్టేకింగ్ చేసుకుంటున్నప్పుడు అసలు ఒక బిఎన్బి కూడా తీసుకోవట్లేదు, ఒకటి 2 తీసుకుంటుంది అనుకుంటా. అలాగే అసలు యాక్చువల్ గా ఇప్పుడు కూడా స్టేకింగ్ వాలెట్ ఏమన్నా 100, 200, 300 ఉన్నా అలా తీసుకుని ఉంటే మరింత బాగుండేదేమో. అయితే 15 నుంచే అన్నది, కానీ ఇప్పుడే మనకి ఇచ్చి ఉండాల్సింది, ఎందుకంటే ఇప్పటికే మనం అలసిపోయినాం కనుక. ఎనీహో ఇప్పుడే చేసేసుకుంటున్నాం మనం, నో ప్రాబ్లం. అయితే ఏమంటున్నామంటే, మనకి తర్వాత సిస్టమ్ ఏం చెప్తుంది, మనకి నోటిఫికేషన్ లో ఇచ్చినట్టుగా నేను చాలా వరకు బిఎన్బి తగ్గిస్తాను అని అంటుంది. చాలా సంతోషం. కానీ
మా అందరి తరఫున ప్రతినిధిగా మీరు మన ESVT నుంచి కానీ, ఫార్మింగ్ లో వచ్చే ESVT నుంచి కానీ, అలాగే PVC మెటా నుంచి కానీ ఆ తగ్గించిన దాన్ని కట్ చేసుకునేలాగా మనం ఏమన్నా డిమాండ్ పెట్టగలిగితే ఎప్పటికొకప్పటికి వర్కౌట్ అవుతుందేమో అనేది చూస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం సార్. అందరూ కూడా అదే ఏంటంటే సార్ అడుగుతున్నారు. బిఎంబి కాకుండా ఏమన్నారు మీరు? బిఎంబి కాకుండా బిఎన్బి మనం ఖర్చు పెట్టకుండా మనకు వచ్చే ESDT-లో ఫార్మింగ్ చేసుకున్నప్పుడు ESDT-లో కట్ చేసుకునేలాగా పీవీసీ మనం స్టేకింగ్ చేసేటప్పుడు మన పీవీసీలో కట్ చేసుకునేలాగా ఏమైనా చేస్తే ఆ బిఎంబికి వాళ్ళు ఇచ్చుకునేలాగా. ఇది ఒక సందర్భం కాదు, 2-3 సందర్భాల్లో టిఎన్ మల్లేశ్వరరావు గారు కూడా ఈ డిమాండ్ అని చెప్పారు. చాలా మంది మిత్రులు చెప్పారు. ఇప్పుడు కాశీ వెంకటేశ్వర గారు కానీ, రండి శ్రీనివాస్ గారు కానీ, ఇటువంటి మిత్రులందరూ కూడా ఈ ప్రతిపాదన ఉంది సార్. అది మీకు ఎలా అనిపిస్తుందో ఏమిటని ఆలోచించి. సార్ నేను చెప్పింది అర్థమైందా సార్? అర్థమైంది సార్, నాకు అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు మీరు అనేది ఏంటంటే మన జేబులకి వెళ్ళి మనం ఎక్స్ట్రా పెట్టకుండా అందులో వచ్చే వాటిల్లోనే అది బిఎన్బిగా చేసుకుని వితౌట్ ఫీజ్ అని మనకి వితౌట్ ఫీజ్ అనిపిస్తుంది, కానీ ఆ పీవీసీ మెటల్ నుంచి కట్ చేసుకుంటే అయిపోద్ది కదా అనేది మీరు మాట్లాడుతున్నారు. అంటే ఇప్పటికే అలసిపోయాం కదా సార్ పెట్టి. కరెక్ట్ సార్. బిఎన్బికి ఎలాగా ఇవ్వాలి, అది సిస్టమ్ ఇచ్చుకునేలాగా చేస్తే మనకి కట్ చేసుకుని బాగుంటుందేమో అనేది అందరి యొక్క వాచ్. ఎందుకంటే మరి టోకెన్ రేటు పెరగడం అనేది కొంత 2 ఏళ్ళు పట్టొచ్చు, 3 ఏళ్ళు పట్టొచ్చు, లేకపోతే 4 ఏళ్ళు పట్టొచ్చు, నో ప్రాబ్లం. కానీ ఈ లోపు చేసుకునే ఇతరులకి ఈ రకంగా ఏమైనా సిస్టమ్ చేయడానికి ఉందేమో మన తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతినిధిగా మీరు ప్రెజెంటేషన్ ఇస్తే బాగుంటుంది అనేది అందరి అభిప్రాయం సార్. నా ఒక్కరిదే కాదు, అది మేము ముందుకు తీసుకొద్దామని చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. మంచిది అది సార్, మంచిది సార్. మీరు అన్నట్టుగా అట్లయితే చాలా బాగుంటుంది మనకు. ఎందుకంటే సో ఇదేంటంటే మనము ఇప్పుడేమో మనకేమో బయటకేమో ఎక్కువ రావట్లేదు, రేట్ ఏమో పెరగట్లేదు. సో మనం చాలా రోజుల నుంచి వెళ్ళి సతమతం అవుతున్నమాట వాస్తవమే. మళ్ళీ ఇప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ మనమే జేబులకి వెళ్ళి పెడుతున్నాము అవును అన్న ఒక ఆలోచన ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఇది 100%. సో దీని గురించి నేను చెప్తాను సార్. మీకు ఆల్రెడీ దీని గురించి మాట్లాడడం జరిగింది, నేను ఎప్పుడు ఇక్కడ షేర్ చేసుకోలేదు. కానీ ఈ యొక్క ప్రస్తావన వచ్చిన మాట వాస్తవం, 2-3 సార్లు వచ్చింది సార్. సో దాని గురించి నేను రేపు వెళ్ళి మీకు షేర్ చేస్తాను సార్, చెప్తాను సార్. ఖచ్చితంగా అక్కడ కూడా షేర్ చేస్తాను, మీకు చెప్తాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. యా సార్, థ్యాంక్ యూ సార్. సో ఇంకా సార్ డియర్ పార్ట్నర్స్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీరు మాట్లాడిన దాని గురించి ఖచ్చితంగా వీఆర్ గోయింగ్ టు ఆలోచన. ఓకే సార్, ఓకే. ఓకే సార్. నెక్స్ట్ సార్ మరి ఇక్కడ సార్ కోటేశ్వర సార్ వచ్చారు. వెల్కమ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ట్రస్ట్ వాలెట్ చాలా రోజులు ఓపెన్ చేయలేదు సార్. ఇప్పుడు నెట్వర్క్ బిఎన్బి స్మార్ట్ చైన్ పెడుతుంటే రావట్లేదండి, ఎట్లా చేయాలి? స్క్రీన్ షేర్ చేస్తారా లేకపోతే మేమే చేసి చెప్పంటారా? చేస్తాం సార్. చేయండి, ఫాస్ట్గా చేయండి. అందరు ఉండండి సార్. కొంతవరకు మీకు డౌట్ అవుతుంది, ఎందుకంటే బంద్ చేసుకుందాం మీటింగ్, అట్లా లేదు, తొందరగానే క్లోజ్ చేసుకుందాం. టైం కూడా అయింది చాలా. మీ టైము నాకు కూడా ఆకలి అవుతుంది, తినేద్దాం. సార్ స్క్రీన్ షేర్ స్టార్ట్ అయ్యింది. వెంటనే సార్ మీకు కనబడుతుందా? నాకేమో బ్లర్ వస్తుంది సార్. లేదు సార్. ఒక పని ఏం లేదు సార్, నాది ట్రస్ట్ వాలెట్ నెట్వర్క్ బిఎన్బి స్మార్ట్ చైన్ రావట్లేదు సార్. సార్ ఓకే సార్, ఇందాక మీకు అంతసేపు క్లియర్ చేశాను కదా. అది ఓకే, వేరే వాలెట్ ఉంది, అది ఓపెన్ చేస్తుంటే అది రావట్లేదు. నేనేమంటున్నా అప్పుడు ఆ వ్యాలెట్ గురించి ఎందుకు అడగలా? దగ్గర మీకు 1 అవర్ దాకా టైం ఇచ్చాను కదా సార్. అదైతే అయిపోయింది, 3 వ్యాలెట్లు చేసాము. ఇంకో వ్యాలెట్ ఉంది కదా బిఎన్బి పెడదామని చెప్పి పెడుతుంటే నెట్వర్క్ రావట్లేదు. నో ప్రాబ్లం సార్. మీకు టెలిగ్రామ్ లో మీకు స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. మీరు ఏం చేస్తారంటే రేపు పొద్దున్న చేయండి, రేపు మార్నింగ్ టైం అయిపోయింది సార్. ఓకే సార్, ఓకే సార్, ఓకే రైట్ సార్, ఓకే థ్యాంక్ యూ. ఓకే సార్, కంటిన్యూ సార్, రైట్ సార్, కంటిన్యూ.
ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ మీకు చెప్తారు, మీరు స్క్రీన్ షాట్ చేయండి సార్. సో డియర్ పార్ట్నర్స్, ఇంకా అంతేనా? మరి ఇక అందరికి అన్ని విషయాలు అర్థమైంది అనుకుంటున్నాను. సో మరి ఎవరికి ఏం డౌట్ లేనట్టున్నది కదా. సో థ్యాంక్ యూ అందరికీ, మరి నమస్తే ప్రతి ఒక్కరు కూడా. సార్ ఇంకొకసారి వచ్చారు, బాలరాజ్ సార్ వచ్చారు. బాలరాజ్ సార్ మాట్లాడి ఇబ్బంది చేద్దాం. వెల్కమ్ సార్ బాలరాజ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఆయనది షేర్ అయింది సార్, కనిపించింది నాకు. కనిపిస్తుందా? ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్తే. మరి ఇక ఇప్పటిదాకా మాట్లాడిన వాళ్ళకి అండ్ అటెండ్ అయి ఉన్న వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్. సో మళ్ళీ రేపు 9:40 కలుసుకుందాం అందరం ఇక్కడే. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్తే. జై పీయూష్ మేడం సార్. రాజేష్ సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజేష్ సార్ థ్యాంక్ యూ వెంకటేష్ సార్. జై పీయూష్ మేడం థ్యాంక్ యూ. జై పీవీసీ మెటల్. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ వెంకటేష్ సార్. జై పీవీసీ మెటల్ సార్. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్ అమ్మా. జై పీయూష్ మిఠా, జై పీయూష్ మిఠా. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సూపర్ సూపర్. చిన్న పాప కూడా జై పీయూష్ మిఠా చెప్తుంది. చెప్తున్నారు. ఏకే బ్రదర్ సార్ వాళ్ళ మనోరాలు సార్. మనోరాలు. ఓకేనమ్మా, ఓకేనమ్మా. ఏం చదువుతున్నారు సార్ పాప? సెకండ్ క్లాస్ సార్, సెకండ్ క్లాస్. వెరీ గుడ్, వెరీ గుడ్. జై పీయూష్ మిఠా. వావ్, ఇప్పటి నుంచే జై పీయూష్ మిఠా. ఓకే ఓకే, గుడ్ గుడ్ గుడ్. థ్యాంక్ యూ సూపర్ సార్, సూపర్. జై పీవీసీ మెటల్స్. జై పీయూష్ సార్. థ్యాంక్ యూ సార్. అందరికి నమస్తే. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. గుడ్ నైట్.